ఓం శ్రీ సాయిరామ్. అందరికీ సాయిరామ్. స్వామి సాయిరామ్, గురువు గారు సాయిరామ్. గురువు గారు రెండు చిత్రాలు పెట్టారు. ఆ చిత్రాల్లో ఏంటంటే, ఒక చిత్రంలో ఒక నదీ ప్రవాహంలో ఉన్నది. అందులో ఒక అమ్మాయి వెళ్తూ ఉంటుంది. నది ఒడ్డున ఒక పండితులు ఉన్నారు. ఈ బొమ్మ గురించి 2 minutes లో క్లుప్తంగా చెప్తాను. అంటే ఒక గ్రామంలోని ఒక పండితుడు ఉండేవారు. అతనికి ఏంటంటే, పక్క గ్రామం నుంచి ఈ అమ్మాయి పాలు తెచ్చి పోస్తుంటుంది. ఈ పాలు పోస్తున్నప్పుడు ఒక రోజు గురువుగారికి పాలు పోయడం ఆలస్యం అవుతుంది. ఆలస్యం అయ్యేసరికి, ఏమమ్మా ఆలస్యం అయింది పాలు తేవడం ఇలాగంటే, ఆమె చెప్తుంది, నేను పక్క గ్రామం నుంచి ఈ నది దాటి రావాలి, పడవ ఎక్కి రావాలండి. మరి ఆ పడవలోనేమో ఎక్కువ మంది ఉంటారు, పెద్దవాళ్ళని వాళ్ళు ఎక్కిస్తారు. రెండో పడవ ఎక్కి నేను వచ్చరికి టైం అయిపోయింది అనేసి. ఆహా, అలాగా అయితేనమ్మా, నువ్వు రేపటి నుంచి ఒక పని చెయ్యి, పడవ ఎక్కక్కర్లేకుండా హరినామం, రామనామం జరిపించుకుంటూ నువ్వు ఆ నదిలో నీటిలోంచి వెళ్ళిపో అవతల ఒడ్డుకి, మీ ఊరికి అని చెప్తారు ఆ గురువు, ఆ పండితులు చెప్తారు. అయితే అలాగే ఆ అమ్మాయి ఏం చేస్తుందంటే, ఆ రోజు అలాగేనండి అని చెప్పేసి ఆ హరినామం, ఆ రామనామం చదువుకుంటూ ఆ నీటిలోకి దిగి అలా వెళ్ళిపోతుంది ఆ అమ్మాయి. అయితే మర్నాడు చాలా తొందరగానే వచ్చి పాలు పోసేస్తుంది ఆ రకంగా ఎగిరొచ్చి. అప్పుడు రెండో బొమ్మ చూడండి. రెండో బొమ్మలో ఏంటంటే, ఒడ్డున ఆమె ఉంది. అందులో ఆ నదీ ప్రవాహంలో గురుగారు పడిపోతుంది, పండితులు గారు పడిపోతారు పండితులు. అప్పుడు అయితే మన్నాడు ఈమె పాలు సకాలంలో తెచ్చి ఇచ్చేసరికి, ఏముంది అది ఎగిరి వచ్చేసానంటే, గురుగారు నిన్న మీరు చెప్పారు కదా, అందువల్ల మీరు చెప్పిన పద్ధతిలో నేను నిన్న వెళ్ళాను, అలాగే వచ్చేసానని చెప్తుంది ఆమె. ఆహా, అయితే అలాగా, ఏంటి నిజమా, అలాగే వచ్చావా అన్నట్టు. అంటే అవునంటే, అయితే నేను కూడా ఇప్పుడు నీతో వస్తాను పదా నది ఒడ్డుకి అని చెప్పి గురువు గారు కూడా వస్తారు. వస్తే ఆమె మళ్ళీ గురువుగారు చెప్పినట్టు హరినామం రామనామం జరిపించుకుంటూ ఆమె అవతల ఒడ్డుకి వెళ్ళిపోతుంది. ఇతను ఏంటంటే, అమ్మో నేను ఈ నది నీటిలో దిగితే పడిపోతానేమో, నా బట్టలు అవి తడిసిపోతాయేమో అని ఇలాంటి ఆలోచనలో సంశయాత్మకంగా అతను ఆలోచన అన్ని చేయడం వల్ల దిగేసరికి అతను 4 అడుగులు కూడా వేయకుండానే అందులో పడిపోతారు ఆయన, ఆ పండితులు. అది రెండో బొమ్మ తాలూకా కాన్సెప్ట్ అండి. అయితే దీనివల్ల ఏంటంటే, ఈ కథ స్వామి చెప్పిందే. ఈ కథ వల్ల మనకేంటి కొంచెం అర్థమవుతున్నదంటే, కొంచెం క్లుప్తంగా సారాంశం మనకి, ఈ స్వామి మన జీవితాన్ని ఒక నదికి లాగా పోల్చాడు అనమాట. జీవితం అనే నది, నదితోని మన జీవితాన్ని పోల్చి దీనికి 2 గట్టులు ఉంటాయి అని చెప్పారండి. అంటే ఒకవైపు ఏంటంటే, ఈ గట్టు మనకేంటంటే సంశయాత్మ వినశ్యతి. ఈ 2 గట్లకి 2 భావాలు చెప్పారు. ఒక గట్టుకి సంశయాత్మ వినశ్యతి, రెండో గట్టుకి శ్రద్ధావాన్ లభతే జ్ఞానం. అంటే ఈ అమ్మాయి ఇక్కడ ఏంటంటే, ఒక గట్లో గురువు గారు చెప్పగానే శ్రద్ధావాన్ లభతే జ్ఞానం అంటే శ్రద్ధ వల్ల మనకి జ్ఞానం లభిస్తుంది. అక్కడేంటి సంశయాత్మ వినశ్యతి, ఎప్పుడైతే మనకి అన్ని రకరకాల అనుమానాలతో ఉంటామో అక్కడికి మనకు ఆ పని మరి జరగదు. అంటే ఏదైనా మనం చేసాము అంటే ఏంటంటే, మనకి ఆమె దీనివల్ల ఏంటంటే, పండితులు చెప్పిన దాని మీద విశ్వాసం ఉంచుకుంది, నమ్మకం ఉంచుకుంది. ఆ పంతులు గారు గురువు గారు చెప్పారు, పండితులు చెప్పారు, నేను ఎలాగైనా పని చెయ్యాలి అని ఆ విశ్వాసంతో ఆమె ఆ నదిలోకి దిగడం వల్ల ఆమె సకాలంగా చక్కగా నది నీటిలో ప్రవహించుకుంటూ వెళ్ళిపోతున్నది. అలాగే ఇతనికి ఏంటి, సంశయంతో ఉండిపోవడం వల్ల పంచి తడిసిపోతుంది, బట్టలు తడిసిపోతాయి, ఇలా అయితే ఎలాగైనా పడిపోతానేమో, ఇన్ని ఆలోచనలతో సంశయాలతో ఉండడం వల్ల ఆయన అక్కడ పడిపోయారు అనమాట. అంటే ఎందుకే స్వామి ఏం చెప్తున్నారంటే, మనకి మన విశ్వాసం ఎప్పుడూ కూడా అస్థిరంగా ఉండకూడదు, స్థిరంగా ఉండాలి. నమ్మకం ఎప్పుడు స్థిరంగా దృఢంగా ఉండాలి. ఏ కష్టనష్టాలు వచ్చినా సరే మనం విశ్వాసాన్ని కోల్పోకూడదు అని స్వామి ఈ దీని ద్వారా చెప్పారు. ఇది నేను సత్యోపనిషత్ పుస్తకంలో కథ చదివినట్టు చిన్న గుర్తు అండి. బొమ్మను చూడగానే నాకు స్వామి ఎందుకు స్ఫురింపచేశారో చాలా నచ్చింది కాన్సెప్ట్, అందుకు చెప్పానండి. సాయిరామ్. సాయిరామ్ అండి. ఒక్క నిమిషం మాట్లాడుతాను ఇదే స్టోరీ గురించి. నేను 2000 ముందు ట్వైస్ ఐ డన్ నాటకం వేయించాను. ఇక్కడ కొంచెం రక్తి కట్టాలంటే ఎలా ఉంటాయంటే డైలాగులు, ఈ పంతులు గారికి నాలాంటి తెల్లదాన్న 3ంటికే దారాగిరితే కాఫీ తెచ్చిస్తుంది. ఆ పంతులు గారు పొద్దున్న కాఫీ తాగకపోతే వాళ్ళ మంత్రం నోటి మంత్రం రాదు. లేట్ వస్తా ఉంటే ఏం చేయను అయ్య గారు, పడవ కదా, పడవ నిండితే వస్తుంది, ఓ పిచ్చిమో పడవ దేనికి భగవన్నామం చేసుకుంటూ రావచ్చు అని చాలా క్యాజువల్గా వదిలేస్తాడు డైలాగులు. ఎంత దంత వేదాంత అనమాట, నా టైపు. నెక్స్ట్ డే జడివాన కుంభపురుషులో తెల్లారపంట 4 గంటల పాలు తీసుకొస్తుంది. వీటి స్టన్ అయిపోతాడు పంతులు. ఎట్లా వచ్చావంటే, గురుగారు అయ్యగారు మీరే చెప్పారుగా భగవాన్, నువ్వు పిచ్చిదా, నేను ఏదో క్యాజువల్ పదా ఎట్లా పోదామని ప్రాక్టికల్ గా తీసుకెళ్తాడు. దాన్ని దే గో ఫర్ ప్రాక్టికాలిటీ.
ప్రాక్టికాలిటీ బయలు ఎంత సుందరంగా ఫోటోలో చూడండి, నాట్యం చేసుకుంటూ నడిచిపోతుంది నడి. ఏదైతే రామచంద్రమూర్తికి దారి ఇచ్చినట్టుగా ఈ యొక్క కృష్ణుడు ఫాదర్ కి దారి ఇచ్చినట్టు అలాగా. ఎందుకంటే విశ్వాసం, అమ్మాయికి నమ్మకం. ఈ వెనకాల పంతులు బయలుదేరాడు, ఏమైతానో ఏమో, బట్ట దొరుకుతుందో ఏమో. ఆడన్నట్టు బట్టలు దొరికినాయి, ఎవరికి వాడు మునిగిపోతాడు అనమాట. ఎప్పుడైనా సరే, ఎప్పుడైనా భగవంతుడి మీద సంతేం పెట్టుకోకూడదండి. ఎందుకు సంతేము? భగవంతుడు ఉన్నాడు అంటే ఒక అమ్మాయి సర్టిఫై చేసింది, గాడ్ ఈజ్ దేర్ పద్మ. ఆయన లేకపోతే కార్యక్రమం నడుస్తుంది. నువ్వు నడుపుతావా, నేను నడుపుతావా? థ్యాంక్ యూ సో మచ్. ఓం శ్రీ సాయిరామ్. ఓంకార బీజ రూపాయ సర్వేశాయ జగత్పతే ప్రథమాయ నమస్తుభ్యం శ్రీ సత్యసాయి గణాధిప సర్వదేవత అతీత స్వరూప భగవాన్ సత్యసాయి బాబా వారి పాదపద్మములకు ప్రణమిల్లుతూ అహం సత్యబోధక దివ్య జ్ఞాన యజ్ఞ వ్యవస్థాపకులైన లక్ష్మీనారాయణ మామయ్య గారికి, వారి సతీమణి వరలక్ష్మి అత్తయ్య గారికి, అహం సత్యబోధక సాధకులైన సాయి బంధువులందరికీ హృదయపూర్వక ప్రణామములు తెలుసుకుంటూ అందరికీ సాయిరాం. ఈ అహం సత్యబోధక గ్రంథపఠనం చేసే అనుగ్రహం ప్రసాదించిన స్వామికి సాయిరాం. మొన్నటి రోజున జిఎల్ సరస్తమ్మ గారు చదివింది ఒక్కసారి చూసుకొని తర్వాత అంశంలోకి అడుగు పెట్టాం. సాయిరాం. గుణమే నిజమైన శృంగారము. శృంగారము అంటే ఆభరణము. గుణం అనేదే మనకు ఆభరణము. మానవునికి ఆభరణం అనేది గుణమే అని చెప్పి, గాడ్ ఈజ్ బ్యూటీ అని చెప్పారు. అలానే ద్వేషించే వారిని కూడా ప్రేమించు, అదే సాయి నిరూపిస్తున్న ఆదర్శం అని చాలా వివరంగా, చాలా చక్కగా ఆవిడికి జరిగిన అనుభవాన్ని కూడా వివరిస్తూ చెప్పారు. అలానే పారాయణ కాదు, ఆచరణ ముఖ్యం. అలానే ఇప్పుడు భగవద్గీత అవ్వచ్చు, బైబిల్ అవ్వచ్చు, ఖురాన్ అవ్వచ్చు, భాగవతం అవ్వచ్చు, మహాభారతం అవ్వచ్చు, ఏదైనా కానీ ఆచరణ లేకుండా దాన్ని చదువుతున్నారు. అది కాదు కావాల్సింది, పారాయణ కాదు కావాల్సింది, ఆచరించాలి అని చెప్పి చాలా చక్కగా వివరంగా చెప్పారు. దానికి ఉదాహరణ స్వామి చెప్పారు. ఒక లైబ్రరీ రూమ్ లో లక్షలాది పుస్తకాలు ఉండవచ్చు, అయినప్పటికీ ఆ పుస్తకంలోని ఏ ఒక్క పదమైనా ఆ లైబ్రరీ రూములకు ఏమాత్రమైనా తెలిసినా, పుస్తకాలు చాలా ఉంటాయి కానీ అది లైబ్రరీ రూమ్ కి తెలియదు. అలానే నేటి మానవుని పరిస్థితి కూడా ఈ లైబ్రరీ రూపము మాదిరిగా ఉన్నది అని చెప్పి చాలా చక్కగా వివరంగా చెప్పారు. సాయిరాం. ఈ రోజు అంశము అహం సత్యబోధక ద్వితీయ భాగం 90వ పేజీ. నోటితో నామస్మరణ, చేతితో సేవ. భగవంతునిపై గల భక్తి విశ్వాసములను పరోపకార సంబంధమైన కార్యాలలో ప్రవేశపెట్టుట చాలా ఉత్తమమైన మార్గము. భక్తి విశ్వాసాన్ని పరోపకారంతో మనము చేసే మంచి పనులు, ఇతరులకి సహాయం చేయటం చాలా ఉత్తమమైన మార్గము అని చెప్తున్నారు. ఇదే హనుమంతుడు విభీషణుడికి ఒకసారి చెప్పినాడు. మనం చాలా సార్లు విన్నదే సాయిరాం. విభీషణుడు ఒకసారి హనుమంత, నేను చిరకాలము నుండి రామనామ స్మరణ చేస్తున్నాను. రామచింతన తప్ప అన్య చింతలు లేవు. అయినప్పటికీ నాకింకా రామానుగ్రహము కలుగటలేదు. విభీషణుడు హనుమంతుల వారిని అడుగుతున్నారట. నేను నిత్యము రామనామ స్మరణ చేస్తాను, రామచింతన తప్ప నాకు వేరే ఆలోచనే లేదు, అయినా నాకు రామానుగ్రహం ఎందుకు కలగట్లేదు, రామదర్శనం నాకు ఎందుకు ప్రాప్తించటలేదు అని అంటున్నారట. హనుమంతుడు చంచలత్వానికి పుట్టినిల్లు, పెట్టింది పేరు. అట్టి హనుమంతుడు కూడా తన చక్కని సూటైన మాటలతో విభీషణుని హృదయానికి నాటుకునేలా ఈ విధంగా బోధించాడు. హనుమంతుడు చాలా చంచల స్వభావం అని అంటారు, చంచలత్వానికి పుట్టింది పేరు అని అంటారు. అలాంటి హనుమంతుడు కూడా విభీషణుడికి చాలా చక్కగా మనసుకి హద్దుకునేలాగా బోధిస్తున్నాడు. విభీషణ, నీవు రామచింతన చేస్తున్నావే కానీ రామ కార్యంలో ఎంతవరకు పాల్గొంటున్నావు? దైవ చింతన చేసినంత మాత్రమున చాలదు, దైవ కార్యాలలో ప్రవేశించాలి. దీనికి ప్రత్యక్ష నిదర్శనము నేనే. రామనామము నా హృదయంలో ఉన్నది కానీ రామాజ్ఞ నాకు ప్రధానము. రామచింతన చేస్తున్నావే కానీ రామకార్యంలో నువ్వు పాల్గొనట్లేదు. దైవ చింతన ఎంత మాత్రం చేసినా
దైవ కార్యాల్లో నువ్వు ప్రవేశించాలి, అందుకు ప్రత్యక్షంగా నేనే నిదర్శనము అని హనుమంతుల వారు చెప్తున్నారు. రామకార్యాన్ని నా చేతులతో చేయాలి, అప్పుడే నాకు తృప్తి కలుగుతుంది. తట్టలోని పదార్థము పొట్టలోనికి పోవాలంటే చేతికి నోటికి పని పెట్టాలి కదా. ఏదైనా మనము తినాలి అని, నాకు మైసూర్ పాకం అంటే చాలా ఇష్టం. ఆ మైసూర్ పాకం చేయాలంటే దానికి కావాల్సిన పదార్థాలు తెచ్చుకోవాలి. అది తెచ్చుకొని చేస్తాను. చేసిన తర్వాత అది ఎదురుకుండా పెట్టుకొని ఇంత కష్టపడి చేశాను కదా అని అనుకోకుండా నోట్లో పెట్టుకుంటే గానీ దాని రుచి ఏంటో మనకు తెలుస్తుంది. అలానే చేతికి నోటికి పని పెట్టాలి కదా అని అంటున్నాడు. కనుక నోటితో నామస్మరణ చేయాలి, చేతితో సేవలను ఆచరించాలి. ఈ రెండింటిని చేసినప్పుడే నీకు రామ దర్శనము ప్రాప్తిస్తుంది అని చెప్పాడు. చేతితో సేవ చేయాలి, నోటితో నామస్మరణ చేయాలి. ఆ రెండు చేస్తేనే నీకు రామ దర్శనము కలుగుతుంది అని చెప్పారు. సంపాదించిన ధనము సద్వినియోగం కావాలి. ధనమును ఎంతైనా సంపాదించవచ్చును, అయితే సంపాదించిన ధనాన్ని సద్వినియోగపరిచినప్పుడే ఆ ధనమునకు కూడా తగిన గౌరవం లభిస్తుంది. అంతేకాని సంపాదించిన ధనాన్ని ఏ విదేశీ బ్యాంకుల్లోనో పెట్టి కట్టకడపడికి కన్ను మూసుకుని వెళుతున్నారు. మనము పీల్చుకున్న గాలిని వదిలినప్పుడే ఆరోగ్యము చక్కగా ఉంటుంది. భుజించిన ఆహారాన్ని మరొక వైపు విసర్జించకుండా ఉన్నప్పుడు ఆరోగ్యం చెడిపోతుంది. అదేవిధంగా సంపాదించిన ధనమును సద్వినియోగపరిచినప్పుడే తగిన సార్థకత చేకూరుతుంది. ధనము సంపాదిస్తున్నాను కానీ ఆ సంపాదించిన ధనాన్ని ఎలా ఉపయోగించుకోవాలో, ఎలాంటి మంచి పనులు చేయాలో తెలియట్లేదు. ధనాన్ని సంపాదించేసి విదేశీ బ్యాంకుల్లో దాచుకుంటున్నారు. చివరికి అది ఎటువంటి ఉపయోగము లేకుండా కళ్ళు మూసుకుని వెళ్ళిపోతున్నారు, చనిపోతున్నారు అని చెప్తున్నారు. మనం పీల్చుకున్న గాలి వదిలినప్పుడే ఆరోగ్యం చక్కగా ఉంటుంది. అలానే ఆహారాన్ని విసర్జించకుండా ఉంటే మన ఆరోగ్యం చెడిపోతుంది అని చెప్తున్నారు. ధనాన్ని ఒక చేతితో సంపాదించాలి, మరొక చేతితో త్యాగం చేయాలి. ధనాన్ని ఒక చేతితో సంపాదించాలి, మరొక చేతితో త్యాగం చేయాలి అని చెప్తున్నారు. పూర్వం ప్యారిస్ లో ఒక వృద్ధ స్త్రీ ఉండేది. ఆమె చాలా బీద స్త్రీ అయినప్పటికీ తాను సంపాదించిన ధనముతో 2-3 దుప్పట్లు కొని రాత్రిపూట చలిలో నిద్రించుచున్న వారి మీద కప్పేసి వచ్చేది. ఆ ప్యారిస్ లో ఒక వృద్ధ స్త్రీ ఉండేదిట. ఆవిడ చాలా బీద స్త్రీ అయినా కానీ ఆవిడ ఉన్న దాంతో 2-3 దుప్పట్లు కొని అక్కడ నిద్రించిన వారికి కప్పేసి వచ్చేదిట. క్రమక్రమేణా ఆమె త్యాగ గుణము చేత ఆమెపై భగవద్ అనుగ్రహము కూడా అభివృద్ధి అయింది. ఆవిడ చేసిన సేవకి భగవంతుడు కూడా ఆవిడికి మంచి అనుగ్రహాన్ని ప్రసాదించారు. భగవద్ అనుగ్రహము పెరిగే కొలది ఆమె త్యాగము కూడా పెరుగుతూ వచ్చినది. ఆమె బండిలో కొన్ని దుప్పట్లు వేసుకుని అందరూ నిద్రపోయిన తర్వాత చలిలో నిద్రిస్తున్న వారిపైన కప్పి వచ్చేది. ఈ విషయాన్ని ఎవ్వరికీ చెప్పేది కాదు. కానీ జనులంతా ఆమె త్యాగాన్ని గుర్తించారు. ఆవిడ భగవంతు అనుగ్రహంతో ఆవిడకి డబ్బులు రావటం, అవి కొంత ఎక్కువగా సేవ చేయటం చేసేది. కానీ ఆవిడ చేసిన సేవ ఎవ్వరికి ఎప్పుడూ చెప్పుకునేది కాదు. కానీ జనులకి ఆ విషయము తెలిసింది. అయితే ఆమె ఎప్పుడు తల క్రిందకు ఉంచుకుని నడిచేది. అందుచేత అందరూ ఆమెను ప్రశ్నించేవారు. ఆవిడ ఎప్పుడు తల ఎత్తి ఉండేవారు కాదట, తల దించుకొని నడిచేవారట. అమ్మా, మీరు ఇంత త్యాగం చేస్తున్నారు కదా, మీకెందుకు ఇంత సిగ్గు? తల ఎత్తుకుని తిరగకూడదా? అమ్మా, మీరు ఇంత సేవ చేస్తున్నారు, ఇంత త్యాగం చేస్తున్నారు, అయినా మీరు తల ఎందుకు దించుకొని నడుస్తున్నారు? తల ఎత్తుకొని తిరగకూడదా అని అన్నారట అక్కడ ఉన్న వాళ్ళందరూ. అప్పుడు ఈ వృద్ధిరాలు ఈ రీతిగా సమాధానం ఇచ్చింది. నాయనలారా, నాకు తల ఎత్తుకుని తిరగటం
చాలా అవమానకరంగా ఉంది. ఆవిడ చాలా చక్కగా సమాధానం ఇస్తున్నారు. నాకు తల ఎత్తుకుని తిరగటం చాలా అవమానకరంగా ఉంది. ఎందుచేతనంటే భగవంతుడు నాకు సహస్ర చేతులతో అందిస్తుంటే నేను మాత్రం ఒక్క చేతితో దానం చేస్తున్నాను. భగవంతుడు నాకు చాలా అనుగ్రహాన్ని అన్ని చేతులతో 1000 చేతులతో నాకు అనుగ్రహాన్ని అందిస్తుంటే నేను మాత్రం ఒక్క చేతితోనే దానం చేస్తున్నాను. భగవంతుడు నాకు అనంత హస్తాలతో అందిస్తున్నప్పుడు నేను ఒక్క హస్తంతోనే ఇతరులకు దానం చేయుట చాలా అవమానకరంగా ఉన్నది. భగవంతుడు నాకు చాలా ఇస్తున్నారు, కానీ నేను ఒక్క చేతితోనే దానం చేస్తున్నాను. అది చాలా అవమానకరంగా ఉన్నది అని ఆ పెద్దావిడ ప్యారిస్ బుద్ధశ్రీ చెప్తున్నారు. పరుల సేవతో పాటు పంచభూతాల పవిత్రతకు పాటుపడితేనే మానవ జన్మ సార్థకత. ఇతరుల సేవతో పాటు పంచభూతాలను కూడా పవిత్రంగా చూసుకోవాలి. పవిత్రంగా చూసుకుని పవిత్రతతో ఉంటేనే మానవ జన్మ సార్థకత లభిస్తుంది అని చెప్తున్నారు. ఈనాటి వారు ఎవరైనా 10 మందికి దానం చేస్తే ఆ విషయం తాటికాయంత అక్షరాలతో పేపర్లో మొట్టమొదటి పేజీలో ప్రకటింపబడాలని ఆశిస్తారు. ఈనాడు కొంచెం సహాయం చేసినా కూడా మేము ఇలా చేసాము అలా చేసాము అని గొప్ప చెప్పటం ఒకటి, అది పేపర్లో కూడా పెద్ద పెద్ద తాటికాయంత అక్షరాల్లో ప్రకటించాలని కోరుకుంటారు అని చెప్తున్నారు. ఇటువంటి ప్రచారాన్ని ఆమె ఏమాత్రం ఆశించలేదు. ఆ వృద్ధశ్రీ అటువంటి ప్రచారాన్ని ఎప్పుడూ కోరుకోలేదుట. దీనినే గుప్తదానం అంటారు. ఇలా చేసే దానాన్ని గుప్తదానం అని చెప్పి అంటారు అని చెప్పి. ఇట్టి దానము చేసేవారు భారతదేశంలో కోట్ల కొలది ఉంటున్నారు. భారతదేశంలో అలాంటి దానం చేసేవారు, అలాంటి గుప్తదానం చేసేవారు చాలా మంది ఉంటున్నారు అని చెప్పి చెప్తున్నారు. జగతి యందు పుణ్యపురుషులు లేకున్నా జగములెట్లు వెలుగు. ఈ ప్రపంచంలో అలాంటి పుణ్యపురుషులు లేకపోతే ఈ ప్రపంచము ఇట్లా కాంతివంతంగా ఎట్లా వెలుగుతూ ఉంటుంది అని ప్రశ్న వేస్తున్నారు. కనుక సంపాదించిన ధనాన్ని 10 మందికి దానం చేసి మంచి కార్యాలలో ప్రవేశించాలి. కార్యదీక్షలో మీరు ప్రవేశించండి. సంఘ సేవను దినదినాభివృద్ధి గావించండి. జనసేవయే జనార్దన సేవగా భావించండి. పరుల సేవయే పరమాత్మ సేవగా విశ్వసించండి. ఇదే మీరు చేయవలసిన సాధన. సంపాదించిన ధనాన్ని 10 మందికి దాన ధర్మాలు చేసి మంచి కార్యాల్లో ప్రవేశించాలని, కార్యదీక్షలో ఉండాలని, సంఘ సేవను దినదిన అభివృద్ధి గావించాలని, జనసేవయే జనార్దన సేవయని, పరుల సేవయే పరమాత్మ సేవ అని భావించండి అని చెప్తున్నారు. ఇదే మీరు చేయవలసిన సాధన అని చెప్తారు. ఈ సాధన చేత మీరు ఎంతటి ఆనందాన్నైనా అనుభవించవచ్చు. పంచభూతములను పవిత్రంగా అనుభవించండి. అప్పుడే మానవ జన్మ సార్థకమవుతుంది. ఇదే మానవత్వమునందున్న గొప్ప విశిష్టత. దీనితో పాటు భగవన్నామాన్ని స్మరించండి. పంచభూతాలను పవిత్రంగా ఉంచుకోమంటున్నారు, అప్పుడే మానవ జన్మ సార్థకం అవుతుందంటున్నారు. ఇదే మానవత్వం నందు గొప్ప విశేషము అని చెప్తున్నారు. దాంతో పాటు భగవన్నామాన్ని కూడా స్మరించాలి అని చెప్తున్నారు. ఈనాటి స్వామి జన్మదినోత్సవము హాయిగా చల్లగా జరిగిపోతూ వచ్చింది. ఈ చల్లని వాతావరణం భక్తులందరికీ ఒక ఎయిర్ కండిషన్ గా తయారైంది. మీ హృదయాలు భావాలు కూడా చల్లగా ఉండి మీ భావాలతో చేరిన చర్యలు కూడా చల్లగా ఉంటుండి మీరంతా కలిసి దేశాన్ని చల్లబరచడానికి ప్రయత్నించాలని నేను ఆశీర్వదిస్తూ నా ప్రసంగాన్ని విరమిస్తున్నాను. స్వామి జన్మదినోత్సవం 1991 నవంబర్ 23న చెప్పిన సత్సంగము. స్వామి నేను చెప్పి ఈ జన్మదినోత్సవం చాలా చల్లగా భక్తులందరికీ ఒక ఎయిర్ కండిషన్ గా ఉంటుంది. అలానే మీ భావాలు కూడా, మీరు చేసే పనులు కూడా అలానే ఉండి దేశాన్ని
అభివృద్ధి పరచాలని స్వామి ఆశీర్వదిస్తూ ప్రసంగాన్ని విరమించారు సాయిగా. 8వ కులం కంటే గుణము గొప్పది. ఇది సత్యసాయి చాలీసాలో మనం అందరము చదువుతాము. కులము కంటే గుణము గొప్పది, గుణశీలముల మెచ్చును దేవుడు అని చెప్పేసి సత్యసాయి చాలీసాలో చదువుతాం సాయిరా. అలానే మనము ఈ కులము గుణము అంటే మోక్ష సన్యాస యోగంలో 41 నుంచి 44 శ్లోకాలు, అంటే లాస్ట్ కి స్వభావజం అని వస్తుంది, బ్రాహ్మణ క్షత్రియ వైశ్య అవన్నీ వస్తాయి సాయిరాం. చాలా బాగుంటుంది ఆ శ్లోకాలు 4. కౌసల్య సతి శుక్తి గర్భమౌటను కదా రాముడు దేవుడై రమణగాంచే. కౌసల్య మాత శుక్తి గర్భమౌటును అంటే, శుక్తి అంటే పవిత్రత, శుక్తి అంటే ముత్యపు చిప్ప అని. ముత్యపు చిప్ప ఎలా ఉంటుంది అంటే స్వచ్ఛంగా పవిత్రంగా ఉంటుంది అని. అలాంటి స్వచ్ఛమైన పవిత్రమైన నిర్మలమైన గర్భం అవటం వల్ల రాముడు దేవుడై రమణగాంచే. రాముడు ఆదర్శ పురుషుడై లోకానికి గొప్ప కీర్తి ప్రతిష్టలని తెచ్చారు, రాముడు దేవుడు అయ్యాడు అని చెప్తున్నారు. సీతామహాసాధ్వి చలగి పెంచుట కదా కవలు కుశలవలు గనులు అగుట. సీతామహాసాధ్వి గొప్పగా పెంచటం వల్ల కదా లవకుశలు గనులు అగారు. సీతామహాసాధ్వి అరణ్యవాసము ముగించుకొని అయోధ్యకి వెళ్ళటం, అక్కడ ఒక చాకలి ఆయన నిషతో మళ్ళీ అరణ్యానికి రావటం, వాల్మీకి మహర్షి ఆశ్రమంలో లోకపావని పేరుతో కవలలు జన్మించటం, ఆ కవలల్ని వాళ్ళ పుణ్యమే మనం రామాయణం అంతా అందరికీ తెలియచేయటం, అలాంటి గొప్ప లవకుశుల్ని కన్న సీతామాది గొప్పది అని చెప్తున్నారు. జిజియా లలామా చెలగి పెంచుట కదా వీర శివాజీయు పేరుగాంచే. జిజియా మాత చక్కగా గొప్పగా పెంచటం వల్ల వీర శివాజీ మంచి పేరుని తెచ్చుకున్నారు అని చెప్తున్నారు. పుతలీబాయి రంజిల్లి పెంచుట కదా గాంధీ మహాత్ముడై ఘనత కాంచే. గాంధీ మహాత్ముని తల్లి పుతలీబాయి గారు రోజు భోజనం చేయాలంటే కోయిల కూత వింటే గాని ఆవిడ భోజనం చేయరట. అలాంటిది ఒక రోజు కోయిల ఎంతసేపుకి కూయకపోతే గాంధీ గారు కోయిలలాగా కూయటం, ఆవిడ చాలా బాధపడి ఇలాంటి కొడుకుని నేను కన్నాను, ఇలాంటి కొడుకు పుట్టకపోయినా ఒకటే, పుట్టక ముందే చనిపోతే బాగుండేది అని అనుకోవటం. అప్పుడు గాంధీ గారు అమ్మ నా జీవితంలో నేను ఎప్పుడు అసత్యము అనేది చెప్పను అని ఆవిడకి మాట ఇవ్వటం, అది చాలా బాగుంటుంది సాయిరా. అది అలా గాంధీ మహాత్ముడు ఘనత కాంచారు అని చెప్తున్నారు. ఈశ్వరాంబ సాధ్వి ఎత్తి పెంచుట కదా సత్యనారాయణుడు విశ్వఖ్యాతిగాంచే. ఈశ్వరాంబ మహాతల్లి ఎత్తుకొని పెంచుట కదా సత్యసాయి బాబా వారు విశ్వఖ్యాతిగాంచారు అని చెప్తున్నారు. ప్రాణి కోటి ఈ విధి పరిమళించే అహరహంబున బ్రోచెడి అమ్మ కంటే. ప్రాణికోటి అంతా ఇటువంటి పరిమళాలను ఎల్లప్పుడూ కన్నతల్లి చూసే ప్రేమ కంటే ఏది ఎక్కువ కాదు. ఆదరంబగు వ్యక్తులు అవని కలరే. అవనిలో ఇలాంటి పుణ్యాత్ములు ఉన్నారు అంటే అమ్మ ప్రథమాక్షరంబే ఆద్యక్షరంబు. అమ్మ ఒడి ప్రథమ బడి అని చెప్తాము, తల్లే ప్రథమ గురువు అని స్వామి చక్కగా తెలియజేశారు సాయిరాం. ప్రేమ స్వరూపులారా, సత్యశీలమే మానవుని కఠిన తపము. మానవత్వములో ఉండిన దివ్యత్వమును మానవుడే గుర్తించుకోలేకపోతున్నాడు. సత్యశీలమే మానవుని కఠిన తపస్సు అని, కఠిన తపము అని చెప్తున్నారు. మానవత్వంలో ఉన్న దివ్యత్వాన్ని గుర్తు చేసుకోలేకపోతున్నారు అని చెప్తున్నారు. జాతి కంటే నీతి గొప్పదని, కులము కంటే గుణము గొప్పదని గుర్తించుకొనలేక మానవుడు కేవలము జాతి కులములపై ఆధారపడి జన్మను నిరర్ధకము గావించుకుంటున్నాడు. మానవత్వము దివ్యత్వాన్ని తెలుసుకోలేక జాతి కులములపై ఆధారపడి మనకు భగవంతుడు ఇచ్చిన మానవ జన్మని నిరర్ధకము గావించుకుంటున్నాడు అని చెప్తున్నారు. మొన్న రుద్రంలో చాలా చక్కగా వారు అడిగిన ప్రశ్నకి శాస్త్రి గారు మంచి సమాధానం చెప్పారు. 84 లక్షల జీవరాశుల్లో
మానవ జన్మ గొప్ప జన్మ అని, దేవతలు కూడా ఈర్ష్య పడతారని, ప్రాణులు కీటకములు అవన్నీ పైలోకానికే వెళ్తాయి గాని, పైకి వెళ్తాయి గాని, మానవుడు మాత్రము అధోగతికి వెళ్ళటం గాని, పైకి వెళ్ళటం గాని మానవుని చేతిలో ఉన్నది అని చాలా చక్కగా వివరంగా చెప్పారు సాయిరాం. ప్రాచీన వైదిక ఋషులు మానవ జీవితాన్ని మధుర భావంగా భావించారు. ఈ పవిత్రమైన మధుర భావమును సంరక్షించుకోవటమే మానవుని ప్రధాన కర్తవ్యము. ప్రాచీన ఋషులు మానవ జన్మని చాలా గొప్పగా వర్ణించారు. అదే మనకు దాన్ని సంరక్షించుకోవటమే మన కర్తవ్యము అని చెప్తున్నారు. ఇది త్యాగమునందే రూపొందును కానీ స్వార్థమునందు మనకు లభ్యము కాదు. త్యాగం వల్ల లభిస్తుంది కానీ స్వార్థపూరితమైన ఆలోచనతో స్వార్థంగా ఆలోచిస్తే మనకు ఎటువంటిది రాదు అని చెప్తున్నారు. మానవత్వంలో ఉండిన దివ్యత్వము మధుర భావమైన మాతృతత్వమే. మానవత్వంలో ఉన్న దివ్యత్వము మాతృతత్వంకి మధుర భావమైన తల్లి ప్రేమతో, మాతృతత్వంతో సమానము. అంతకన్నా ఇంకా వేరే గొప్పది లేదు. మానవుడు మధుర భావమునే కోల్పోయినా మానవత్వమునే కోల్పోయిన వాడవుతాడు. మానవత్వంలో ఉండిన దివ్యత్వము మధుర భావమైన మాతృతత్వమే. తన బిడ్డలను రక్షించుకునే నిమిత్తము మాతృదేవి తనను తాను అర్పితము గావించుకొని తన సర్వస్వమును త్యాగము చేసి పుత్ర రక్షణకే పాటుపడుతుంది. తల్లి బిడ్డల్ని ఎలా తన బాధని, ఏ కష్టమున్నా అది బిడ్డలకి రాకుండా ఎలా చూసుకుంటుందో, తన సర్వస్వాన్ని ఎలా త్యాగం చేస్తుందో చెప్తున్నారు. భారతదేశంలో తల్లులు చేసిన త్యాగము వల్లనే మాతృత్వమునకు ఇంత విలువ అధికమైపోయింది. తల్లులు చేసిన త్యాగం వల్లే భారతదేశంలో మాతృత్వానికి గొప్ప విలువ ఉంది అని చెప్తున్నాను. న కర్మణ న ప్రజయా ధనేన త్యాగేనైకే అమృతత్వమానశు అని, మానవత్వంలో ఉండిన త్యాగము కంటే అమృతత్వము, అమరత్వము మరొకటి లేదు. మాతృతత్వమునందున్న మధుర భావము, దివ్య భావము, నవ్య భావము, పవిత్ర భావము మరి ఏ మార్గమునందు మనకు కానరావు. మాతృత్వములో ఉన్న దివ్యత్వము, నవ్యత్వము, పవిత్రమైనది ఇంకా దేనిలోనూ కనపడదు అని చెప్తున్నారు. ఆ మాతృదేవి తన రక్తమును, తన సర్వస్వమును ధారపోసి బిడ్డలను రక్షించుకునే నిమిత్తమై తన యొక్క సర్వము అర్పితము గావించుకుంటుంది. ఈనాడు మాతృప్రేమను ఏమాత్రము పోషించుకున్నట్టుకు ప్రయత్నించటం లేదు. ఈనాడు ఉన్న తల్లులు మాతృప్రేమ చెప్పచ్చో చెప్పుకోకూడదో తెలియదు సాయిరా. పిల్లలకి పాలిస్తే అందం పోతుందని డబ్బా పాలిచ్చి పెంచిన తల్లుల్ని ఈ కాలంలో చాలా మందిని చూస్తూనే ఉన్నాము. దాని గురించే స్వామి చెప్పినట్టున్నారు సాయిరా. శ్రీరాముడు జననీ జన్మభూమిచ్చ స్వర్గాదపి గరీయసి అని ప్రకటించారు. భగవంతుడు నిర్గుణుడు, నిరాకారుడు, అవ్యక్తమైన భగవంతుని అనేక విధములుగా ఆరాధనలు సల్పుతున్నారు. భగవంతుడు సర్వులకు అనుకూలమైన స్థితిలో లేడు. అట్టి దైవత్వాన్ని మనము విశ్వసించి ఆరాధించి అనేక విధముల ఆనందమును అందుకుంటున్నాము. ఈ భగవంతుడు అంటే నేను పొద్దున చదివాను సాయిరా. భగవంతుడు ఉన్నాడు. ఒక తండ్రి ఒక మందుల షాపుని నడిపిస్తూ ఉంటారు. వాళ్ళ బిడ్డ రాకేష్ వేరే ఊర్లో చదువుకొని వస్తాడు. తండ్రి నిత్యము ఆ కృష్ణ పరమాత్మకి దీపారాధన పూజ చేసుకోవటం. ఆ బిడ్డ బాగా చదువుకున్నవాడు కనుక భగవంతుడు లేడు అని సైన్స్ చెప్తోంది, అన్ని రుజువు చేస్తున్నాయి అని చెప్పేసి ఎంతసేపు భగవంతుడు లేడు అని ఒక్కాడించటానికి చూస్తారు. కానీ ఆయన చిరునవ్వుతో నవ్వి ఏమి వాదించకుండా వెళ్ళిపోతారు. పెద్దవాడు అవుతాడు, వృద్ధుడు అవుతాడు, అవసాన సమయం వస్తుందని తెలిసి బిడ్డని పిలిచి
నాన్న నేను ఒక్క మాట చెప్తాను, అది చేస్తావా అని అడుగుతారు. చేస్తాను నాన్న, చెప్పండి. అయితే నువ్వు నిత్యము ఆ కృష్ణ పరమాత్మని తుడిచి శుభ్రం చెయ్యి. నీకు ఎప్పుడైనా కష్టము వచ్చింది అంటే ఒక్కసారి చేతులు జోడించి నమస్కరించు అని చెప్తారు. చెప్తే అలాగే నాన్నగారు అని చెప్తారు. ఆయన కాలం చేస్తారు. ఆ రాకేష్ ఆ బిడ్డ నిత్యము ఇంకా ఆయన తండ్రి చేసే మందుల షాప్ లో చేస్తూ ఉంటారు. ఒక రోజు బాగా జోరున వర్షం వస్తుంది. అలాంటి వర్షంలో ఒక పిల్లవాడు వచ్చి, అన్నా మా అమ్మగారికి ఆరోగ్యం బాగాలేదు, ఈ మందు 4 చెంచాలు వేస్తే గాని మా అమ్మగారికి ప్రాణం వస్తుంది అని చెప్పి డాక్టర్ గారు చెప్పారు. ఈ మందు నీ దగ్గర ఉందా అని ఆ చీటీ ఇస్తాడు ఆ బాబు. ఇస్తే ఉంది నాన్న అని చెప్పేసి ఇస్తాడు. ఇచ్చిన తర్వాత ఒకసారి కౌంటర్ లో చూసుకుంటాడు, కరెంట్ లేదు కదా, ఏదో అంతకు ముందు ఒక ఆయన ఎలుకల మందుది ఇచ్చి వెళ్ళిపోతాడు, వాపస్ ఇచ్చి వెళ్ళిపోతాడు. అప్పటిదాకా ఆ కృష్ణ పరమాత్మను చూసిన ఆయన, మా నాన్నగారు ఎప్పుడు నిన్ను తలుచుకునేవారు అని 2 చేతులు జోడించి, స్వామి నా వల్ల ఆ బిడ్డ చేత తల్లికి విషం ఇప్పించి ఎటువంటి అనర్థము జరగకుండా చూడు అని చెప్పి 2 చేతులు జోడించి నమస్కారం చేస్తాడు. చేసిన తర్వాత వెనక నుంచి అన్నా అని ఒక మాట వినపడుతుంది. వెనక్కి తల్లి, అన్నా బాగా బురదగా ఉంది, నేను పడిపోయాను, నాకు బురదగా ఉంది, నేను పడిపోయాను, అందుకని నన్ను నాకు వేరే మందు ఇస్తావా అని ఆ బాబు అడుగుతాడు. ఆయన ఎంతో ఆనందంతో ప్రసన్న వదనంతో నవ్వుతూ మందు ఇచ్చి, స్వామి భగవంతుడు ఉన్నాడు, అది ఎవరు ఎలా అయినా ఆలోచించవచ్చు, సర్వవ్యాపకుడు అవ్వచ్చు, సర్వజ్ఞుడు అవ్వచ్చు, ఆ భగవంతుడు అనే శక్తి ఒకటి ఉన్నది అని చెప్పి అప్పుడు అతను నమ్ముతాడు. నాకు చాలా బాగా నచ్చింది సాయిరా, అందుకనే చెప్పాను. భారతీయ సంస్కృతి యందు ప్రధానమైన సూత్రములు మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ, అతిథి దేవో భవ. మనం చిన్నప్పటి నుంచి చదువుకున్నవి సాయిరా. తల్లిని, తండ్రిని, గురువుని, అతిథిని గౌరవించాలి అని చెప్పి ప్రధానమైన సూత్రాలు అని చెప్పి చెప్తున్నారు. మానవునికి అందుబాటులో ఉన్న ప్రత్యక్షముగా గోచరమవుతున్న అనుభూతిని కలిగించుతున్న మాతృమూర్తియే ప్రధాన దేవత. మాతృమూర్తి యొక్క అభీష్టము, మాతృమూర్తి యొక్క ఆనందము, మాతృమూర్తి యొక్క చర్యలు పుత్రులకు స్పష్టమే. తల్లులు చేసే ప్రతి పని పిల్లలకి బాగా తెలుస్తుంది అని చెప్పి చెప్తున్నారు. ఏ విధముగా ప్రవర్తించినా తన తల్లి ఆనందించినో, ఏ విధమైన జీవితాన్ని గడిపినా తన తల్లి ఆనందించినో అది పుత్రునకు తెలుసు. దైవానికి ప్రత్యేకత ఎందుకు ఇవ్వాలి? ఇక్కడ తల్లి బిడ్డల ప్రస్తావన వచ్చినప్పుడు చక్కటి కథ ఉంది సాయిరాం. అమ్మ నేను తల్లికి బిడ్డ అంటట, అమ్మ నేను నీ రుణం తీర్చుకుంటాను, నేను నీకు ఏదైనా చేస్తాను అని చెప్పి అంటే ఆ తల్లి అంటుందిట, నువ్వు ఏమీ చెయ్యొద్దు, ఒక్క పూట నా పక్కన పడుకో అని అంటుందిట. అంటే సరేనా, ఇంత చిన్న కోరిక నువ్వు కోరికింది, నేను తప్పకుండా చేస్తాను అని చెప్తే ఆ తల్లి పక్కన పడుకుంటాట. పడుకునేసరికి ఒకసారి లేపి నాన్న దాహం వేస్తోంది అని అంటే మంచినీళ్ళు ఇస్తారు. ఇచ్చి అమ్మ ఇందాకేగా పడుకున్నావు, అప్పుడే దాహం ఏంటి అన్న. ఇంకో గడియ గడిచాక మళ్ళీ అడుగుతాడు, మళ్ళీ లేపి మంచినీళ్ళు కావాలి అని అడుగుతుందిట. ఇస్తాట, విసుక్కునే ఇస్తాట. ఇంకా 3వసారి కూడా అమ్మ మంచినీళ్ళు కావాలి అని ఆ బిడ్డ అడిగితే చాలా కోపంగా, అమ్మా ఏమైనా పత్తి గింజలు ఏమైనా తిన్నావా ఏంటి, నువ్వు ఎప్పుడు మంచినీళ్ళు అంటున్నావు, నేను నీ పక్కన పడుకొని పో అని చెప్పేసి అక్కడి నుంచి వెళ్ళిపోతాట. అప్పుడు ఆ తల్లి, నా రుణం తీర్చుకుంటా అంటున్నావు కదా, తల్లి రుణం తీర్చుకోగలవా, తల్లి రుణం తీర్చుకునే అవకాశం ఉంటుందా అని చెప్పేసి ఆ తల్లి అంటే ఆ బిడ్డ చేసిన తప్పు తెలుసుకొని క్షమించమని అడుగుతాట. అలానే కాశీలో ఒక తల్లి రుణం తీర్చుకోవటానికి ఒకరు గుడి కట్టారట సాయిరాం. నేను అది చూశాను. ఆ గుడి కట్టేంత వరకు చక్కగా ఉందిట. ఆ తర్వాత ఆయన లోపలికి వెళ్ళి పూజ చేసి నేను తల్లి రుణం తీర్చేసుకున్నాను అనేసరికి ఆ గుడి ఒరిగిపోయిందిట. అంటే
తల్లి రుణము ఎప్పటికీ ఎవ్వరూ తీర్చుకోలేరు అని చెప్పేసి భగవంతుడు కూడా తెలియజేశారు. దైవానికి ప్రత్యేకత ఎందుకు ఇవ్వాలి? అవ్యక్తమైన దైవత్వము దేనిని ఆశించునో, దేనిని విసర్జించునో, దేనిని ఆగ్రహించునో, దేనిని అనుగ్రహించునో ఎవరికీ తెలియదు. అవ్యక్తమైన దైవత్వము ఎవరికి ఎలా చేస్తుందో, ఏది విసర్జిస్తుందో, ఏది అనుగ్రహిస్తుందో ఎవరికీ తెలియదు అని చెప్తున్నారు. అట్టి అవ్యక్తమైన దైవాన్ని ఆరాధిస్తూ తన యొక్క ఆగ్రహమునకు అనుగ్రహమునకు గురి కావటం కంటే మాతృమూర్తులను ఆరాధించి మాతృమూర్తులను గౌరవించి వారి అనుగ్రహమునకు పాత్రులు కావటము పవిత్రమైన కర్తవ్యముగా ఉంటున్నది. స్వామి, ఇది నాకు ఎందుకు ఇచ్చారో తెలియదు స్వయం. మా ఈశ్వరాంబ వారోత్సవాలు జరుగుతున్నాయి, దానికోసం స్వామి చాలా చక్కటి విషయాన్ని ఇచ్చినట్టున్నారు. చాలా చాలా బాగుంది. మాతృమూర్తుల గురించి చెప్తున్నారు. మాతృమూర్తులని గౌరవాన్ని ఇస్తే అది చాలా దైవత్వానికి ప్రత్యేకత ఎందుకు ఇవ్వాలి అనేది అంటున్నారు. మా తల్లిని పూజిస్తే భగవంతుడిని పూజించినట్టే అని. మనం పిల్లలందరితో ఆ రోజు చక్కగా తల్లిదండ్రుల్ని కూర్చోబెట్టి వాళ్ళకి పాద పూజ చేయించడం అలాంటి కార్యక్రమాలు చేస్తాం కదా. అందుకే స్వామి దాని గురించే చెప్తున్నారు. అవి కొంచెం సందేహము కలుగవచ్చు. ఇలాంటి సందేహాలు చాలా ఉంటాయి. సాయిరామ్ అమ్మయ్య గారు. ఈశ్వరాంబ పిల్లలు వాళ్ళ మదర్స్ పిలువు. పిలుస్తాను మామయ్య గారు. యు డూ ద యాక్టివిటీ ఖచ్చితంగా చేయాలి. నాకు ఫొటోస్ పెట్టాలి. తప్పకుండా మామయ్య గారు. మేము అనుకున్నాం, పొద్దునే అనేసుకున్నాం. చేయాలి. యూ హావ్ టు డూ ఇట్. నువ్వు చేయొచ్చు, చారి గారు కూడా చేయొచ్చు కొత్తగా. సో యూ డూ ఇట్ అండ్ పోస్ట్. మేము సండే ఈవినింగ్ ఆ మార్గం సండే ఈవినింగ్ కనిగినారు. తప్పకుండా మామయ్య గారు, నేను చేస్తాను. అని కొంచెం సందేహము కలుగవచ్చు. విద్యుత్ దీపములు ఉంటుంటాయి. ఈ బల్బులు అన్ని సమానముగానే మనకు గోచరిస్తాయి. విద్యుత్ దీపాలు ఉంటాయి. అన్ని బల్బులు ఒకే రకంగా మనకు సమానముగానే ఉన్నట్టు కనపడతాయి. కానీ వాటిలో అనేక విధములైన భేదములు ఉంటున్నాయి. 40 వాట్స్ అంటారు, 20 వాట్స్ అంటారు, 0 వాట్స్ అంటారు. అలా చాలా ఉంటాయి కదా. అలా చాలా భేదాలు ఉంటాయి అని చెప్తున్నారు. అందులో ఉన్న ఫిలమెంటు వ్యత్యాసముగా ఉంటుంది. స్వామి అదే చెప్తున్నారు, నేను ముందు చెప్పిందే. ఈ ఫిలమెంటు 40గా ఉండవచ్చు, 60గా ఉండవచ్చు, 100గా ఉండవచ్చు, 500గా ఉండవచ్చు, 1000గా ఉండవచ్చు. 1000 వాట్స్ బల్బ్ అని అలా చెప్తూ ఉంటారు. అలా అనేక తేడాలు ఉంటాయి అని చెప్తున్నారు. అదే విధముగా మానవ శరీరమందు పంచభూతములు, పంచకోశములు, పంచేంద్రియములు, మల మూత్ర దుర్గంధ మాంస రక్తములు అందరికీ సమానముగానే ఉండవచ్చు. మానవ శరీరమందు పంచభూతాలు, పంచకోశాలు, మలమూత్రాలు అన్ని ఒకే రకంగా అందరికీ సమానంగా ఉండవచ్చు. కానీ సంకల్ప వికల్పములందు భేదము ఉంటున్నది. కానీ మన ఆలోచన విధానంలో అనేక రకాల మార్పులు ఉంటాయి అని చెప్తున్నారు. పవిత్రమైన దివ్య శక్తి యందు భేదము ఉంటున్నది. ఆ దివ్య శక్తి దైవత్వమునందు అధికముగా ఉండటం చేతనే దైవత్వానికి ఇంత ప్రత్యేకత అందించవలసి వచ్చింది. అన్ని పవిత్రమైన దివ్య శక్తి వేరేగా ఉంటుంది. అందుకే ఆ దివ్యత్వానికి మనము ప్రత్యేకతని అందించవలసి వచ్చింది అని చెప్తున్నారు. అణువునందున్నదే ఘనమునందు కూడాను ఉంటున్నది. అణువునందు ఏముంటుందో ఘనమునందు కూడా అదే ఉంటున్నది అని చెప్తున్నారు. యత్ పిండే తత్ బ్రహ్మాండే అన్నారు. పిండములో ఉన్నటువంటిదే బ్రహ్మాండమునందు కూడా ఉంటున్నది. బ్రహ్మాండమును విరాట్ స్వరూపమని, పిండాండమును అణుతత్వమని మనము భావిస్తున్నాము. బ్రహ్మాండమును విరాట్ స్వరూపమని, పిండమును అణుతత్వమని మనము భావిస్తున్నాము. ఇది చాలా పొరపాటు. అణువునందు ఉన్నదే
ఘనమునందు కూడాను ఉంటున్నది. అణువునందు ఏముందో ఘనమునందు అంటే ఘనము అంటే ఆకాశం అని చెప్తారా సాయిరామ్? భూమి అందు ఏముందో ఆకాశమునందు కూడా అలానే ఉన్నది అని అంటారని భావిస్తున్నాను సాయిరామ్. అణు ఘనములకు విత్తనము చెట్టు, అది విత్తనము చెట్టు, అండాండము బ్రహ్మాండము, ఆత్మ పరమాత్మ. అది కొంచెం అర్థం కాలేదు అందుకని. నూలుపోగు వస్త్రము, ఇప్పుడు అర్థమైంది మామయ్య గారు. మట్టి పాతికేలు కుండ. చిన్న విత్తములో ఘనమైన పెద్ద వృక్షము ఉంటున్నది. ఈ విశాలమైన పెద్ద వృక్షమంతా చిన్న విత్తనములోనే ఇమిడి ఉంటున్నది. ఇప్పుడే చెప్పారు విత్తనము చెట్టు అని, అదే వచ్చింది. చిన్న విత్తనము పెద్ద వృక్షం అవుతుంది. ఆ చిన్న విత్తనములోనే అంతా ఇమిడి ఉంటుంది. విరాట్ స్వరూపమనగా అనేక వస్తువుల యొక్క చేరిక కాదు. విరాట్ స్వరూపం అనేది అనేక వస్తువుల యొక్క చేరిక కాదు అని చెప్తున్నారు. అనేకత్వము యొక్క ఏకత్వము కూడాను కాదు. అనేకాలు ఉన్నది ఏకత్వము కూడా కాదు అని చెప్తున్నారు. విరాటత్వం అనగా సర్వస్వము కూడినదే విరాటత్వము. సర్వస్వము అంతా ఉన్నదే విరాటత్వము అని చెప్తున్నారు. దీనికి వృక్షమునకు విత్తనమునకు ఉండిన భేదమే. విత్తనమునందు మహావృక్షము మనకు గోచరించదు. విత్తనంలో వృక్షము కనపడదు మనకు. అదే అణుమాత్రమైన తత్వము. ఆ అణువునందే ఘనము ఏర్పడి ఉంటున్నది. విత్తనము లేక వృక్షము, వృక్షము లేక విత్తనము ఉండుటకు వీలు కాదు. ఇవి రెండు అవినాభావ సంబంధము, అన్యోన్య ఆశ్రయము. అభిమాన మమకారాలను ఎండగడితే జ్ఞానాన్ని ఆవిర్భావం. అభిమాన మమకారాలను ఎండకడితే జ్ఞానాన్ని ఆవిర్భావం. మానవునకు దేవునకు వ్యత్యాసము ఏమాత్రము లేదు. మానవునికి భగవంతునికి ఎటువంటి వ్యత్యాసము లేదు. దైవత్వమునందు ఉన్న దివ్యత్వమే మానవత్వమునందు కూడా ఉంటున్నది. దైవత్వంలో ఉన్న దివ్యత్వమే మానవత్వంలో కూడా ఉంటున్నది. అందుకే స్వామి దివ్యాత్మ స్వరూపులారా, ప్రేమ స్వరూపులారా అని పిలుస్తారు. కానీ మనకు అది గోచరించడానికి వీలు కాని స్థితిలో ఉంటున్నది. దాన్ని మనము తెలుసుకోలేకపోతున్నాము. అగ్గి పుల్లలో నిండుగా అగ్గి ఉంటున్నది, కానీ అది నీటిలో తడవటం చేత ఎన్ని విధముల గీచినప్పటికీ అగ్ని ఆవిర్భవించదు. అగ్గి పుల్లల్లో అగ్ని ఉంటుంది, కానీ నీటిలో పడితే ఎన్నిసార్లు గీచినా అది ఆ అగ్ని రాదు. అదే విధముగానే ప్రతి మానవుని యందు జ్ఞానాగ్ని, దివ్యాగ్ని, తేజాగ్ని నిండి ఉంటున్నది. ప్రతి మానవుని యందు జ్ఞానము గాని, దివ్యము గాని, తేజము గాని ఉంటాయి. కానీ ఎన్ని సాధనలు చేసినప్పటికీ, ఎంత తపస్సు ఆచరించినప్పటికీ, ఎన్ని సత్కర్మలు సల్పినప్పటికీ అది ఏమాత్రము మనకు గోచరము కావటము లేదు. ఎన్ని ఆచరించినా, ఎన్ని చేసినా, ఎన్ని పుణ్యకార్యాలు చేసినా అది మాత్రము మనకు తెలియట లేదు అని చెప్తున్నారు. సాక్షాత్కరించటం లేదు. కారణము ఏమిటి? ఆ మనోతత్వము అహంకార మమకారములనే నీటిచే తడవబడటం చేత ఈ దివ్యాగ్ని మనకు గోచరము కావటం లేదు. మనలో ఉన్న అహంకార మమకారాలు ఉండటం వల్ల మనకు ఆ దివ్యాగ్ని మనకు కనపడటం లేదు అని చెప్తున్నారు. అభిమాన మమకారములనే నీటిలో తడిసిన ఈ మనస్సును వైరాగ్యం అనే సూర్యరశ్మిలో పెట్టినప్పుడే ఇది ప్రకాశవంతమైన జీవితాన్ని అందిస్తుంది. మనస్సు వైరాగ్యం అనే సూర్యరశ్మిలో పెడితే అది ప్రకాశవంతమైన జీవితాన్ని అందిస్తుంది. మానవునికి అన్నీ తెలుసు,
ఏ ఏ దేశములందు ఏ ఏ కర్మలందు ఏ ఏ విధమైన పరివర్తన జరుగుతున్నది తెలుసును. కానీ తన తత్వాన్ని తాను తెలుసుకోలేకపోతున్నాడు. ఎన్ని తెలిసి ఏమి ఫలము? మానవుకు అన్నీ తెలుసు, కానీ తనలో ఉన్న దివ్యత్వాన్ని, తను చేసే మంచి పనులని అవన్నీ తెలుసుకోలేకపోతున్నారు. ఎన్ని తెలిసినా ఏమి లాభము అని చెప్పి అంటున్నారు. ఎన్ని విద్యలు నేర్చియు నేమి ఫలము, ఎన్ని విద్యలు చదివినా ఏమి ఉపయోగము అని చెప్పి అంటున్నారు. తన్నొసటి రాత తప్పింప ఎవరి తరము. ఎన్ని విద్యలు చదివినా తలరాత అనేది మార్చడము ఎవరి తరము కాదు. చెడ్డ బుద్ధులు తన తల చేరేనేని బండబారును బుద్ధులు ఎండబారు. చెడ్డ బుద్ధులు, చెడు ఆలోచనలు, చెడ్డ బుద్ధులు, చెడు సావాసాలు మన తలలో వస్తే మంచి అనేది బండలాగా, మన బుద్ధులు కూడా బండలాగా మారిపోతాయి అని చెప్పి చెప్తున్నారు. మన తెలివితేటలు ఇందుకు ఏమాత్రము పనికి రావు. చిన్నప్పుడు ఒక శ్లోకం చెప్పేవారు సాయిరా, చదువది ఎంత గల్గిన రసజ్ఞత ఇంచుక చాలకున్న ఆ చదువు నిరర్ధకంబు, గుణ సంయుతులు ఎవ్వరు మెచ్చరచ్చటన్ అదనుగా మంచి కూర నలపాకము చేసిన ఎడల ఇంపదేవుడు ఉప్పు లేక రుచి పుట్టగా నేర్చునటయ్య భాస్కరా అని చెప్పేసి భాస్కర శతకంలో విద్య గురించి చాలా చక్కగా, ఎంత విద్య నేర్చినా ఆ విద్య సంస్కారం లేదు, వినయం లేని విద్య ఎంత నేర్చినా ఉప్పు లేక కూర రుచిగా ఉండదు అని చెప్పేసి భాస్కర శతకంలో ఆ కవి చెప్తారు సాయిరాం. మనకు తెలివితేటలు ఇందుకు ఏమాత్రము పనికిరావు. మన బుద్ధి కుశలత ఏమాత్రము పనికిరాదు. మన ధన కనక వస్తువాహనాదులు అహంకారము ఎందుకు పనికిరావు. మనకి ఎన్ని ఉన్నా, మన తెలివితేటలు ఎంతగా ఉన్నా, మన బుద్ధి కుశలత ఎంతగా ఉన్నా, మన ధన కనక వస్తువాహనాదులు ఎంత ఉన్నా అహంకారము ఎందుకు పనికిరాదు. దివ్యమైన భావము, నవ్యమైన నడత కావాలి. మన మనసులో ఎప్పుడు సచ్చింతన, సద్భావము ఉంటే, మన చేసే ప్రతి పని మంచి నడతగా ఉంటే, దేశము యొక్క సౌభాగ్యమంతా ఆకాశము నుండి ఉట్టి పడలేదు. దేశం యొక్క సౌభాగ్యం అంతా ఆకాశం నుండి వచ్చి పడలేదు, భూమి నుండి పుట్టి రాలేదు, భూమి నుండి కూడా రాలేదు. మానవుని నడతల నుండియే దేశ సౌభాగ్యము అభివృద్ధి నొందుతున్నది. మానవుని ఆలోచనలు, మానవులు చేసే ప్రతి పని వల్లే దేశ సౌభాగ్యము అభివృద్ధి చెందుతున్నది. కనుక ఈనాడు మానవుని నడతలు పవిత్రమైనవిగా తీర్చిదిద్దుకోవాలి. మానవుని యొక్క ప్రవర్తన పవిత్రమైనవిగా ఉండాలి అని చెప్పి స్వామి చెప్తున్నారు సాయిరాం. ఇంతటితో నేను ముగిస్తాను సాయిరాం. యదక్షర ప్రభ్రష్టం మాత్రా హీనంతు యత్ భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే. ఈ అనుగ్రహాన్ని ప్రసాదించిన స్వామికి, ఈ అవకాశం ఇచ్చిన లక్ష్మీనారాయణ మామయ్య గారికి, ఇంతటి దాకా విన్న శ్రోతలు సాధకులందరికీ హృదయపూర్వక ప్రణామం తెలుపుకుంటూ అందరికీ సాయిరాం. నాకు మంచి ప్లాట్ఫామ్ వేసి పెట్టావు ఇవాళ, వెరీ నైస్. ఐ కెన్ కంటిన్యూ ద సేమ్ టాపిక్ నువ్వు చెప్పింది. ఓకే, చిన్న సబ్జెక్ట్లో వెళ్ళే ముందు పెద్ద బుర్ర హీట్ ఎక్కలేదు, కానీ ఒక సిచ్యుయేషన్ చూసి వీ కెన్ గో టు ద సబ్జెక్ట్. యాక్చువల్గా పొద్దున పెడదాం అనుకున్నాను గ్రూప్లో, చెప్పి పెడితే నాకు కూడా ఆనందంగా, ఆల్రెడీ చదివేసుకున్నాను తెల్లదామని. ప్రపంచంలో ఇద్దరే బలవంతులు ఉన్నారు, వారెవరో చెప్తే నీళ్ళు ఇస్తానంటుంది. ఈ కాళిదాసు జీవితంలో జరిగిన సంఘటన. ఆదుర్తి శ్రీనివాసరావు గారు మంచి మంచి విషయాలు పెడుతుంటారు. ఎవరిని పెడితే అట్లా పెట్టండి. గుడ్ మార్నింగ్ ఎందుకు, నేనేం చేసుకోవాలి? నో యూస్, మీ టైం వేస్ట్, నా టైం వేస్ట్. నాకు యూజ్ఫుల్ మెసేజ్ పెట్టండి 10 మందికి. నాకు పనికిరాని పెడితే బ్లాక్ చేసేసి నిద్ర ముగ్గురు. నాకు దయ్యాలే దాక్కుతున్నాయి సత్యసాయిబాబా లాగా. మండు వేసవిలో నా టైం వేస్ట్, మీ టైం వేస్ట్. నేను ఆల్వేస్ గుడ్ మార్నింగే. నాకు మండు వేసవిలో ఒక రోజు మహాకవి, ఇది ఆదుర్తి శ్రీనివాసరావు పెట్టారండి, రోజు 3 పెడతారు నాకు అద్భుతం మెసేజ్. ట్రై లైక్ దట్.
అంతేగాని ఆ దేవుడి బొమ్మలు ఇది ఏం చేసుకుని నెత్తి మీద నా ఇంటి చుట్టూ అయితే బొమ్మలే ఉన్నాయి. మండు వేసవిలో ఒకరోజు మహాకవి కాళిదాసు పరదేశానికి బయలుదేరాట. మిట్ట మధ్యాహ్నం సమయానికి ఒక గ్రామానికి చేరుకున్నాడు. బాగా దాహం వేయటంతో ఓ గుడిసె దగ్గరికి నీళ్ళ కోసం వెళ్తాడు. ఒక బాలిక నీటి కొండతో గుడిసెలోకి వెళ్తుంది. ఆమెను చూసి, బాలిక, నాకు దాహంగా ఉంది, నీళ్లు ఇవ్వమని అడిగాడు కాళిదాసు. అప్పుడు బాలిక, మీరెవరో నాకు తెలియదు, నీళ్ళు ఎలా ఇచ్చేదను అని బదిలిచ్చి. కాళిదాసు, నేనెవరో తెలియకపోవడం ఏంటి, పెద్ద పండితును, ఎవరిని అడిగినా చెప్తారు అని అన్నాడు. అహంకారపూరితమైన మాటలు విని బాలిక నవ్వింది. ఈ బాలిక ఎటువంటి బాలిక అంటే గురు చరిత్రలో మోస్ట్ డిఫికల్ట్ ఉపనిషత్ అనే చిన్న చీర ద్వారా ఎక్స్ప్లెయిన్ చేసింది దాస్ గుణకి. అటువంటి బాలిక సామాన్య బాలిక కాదు. మీరు అసత్యం ఆడుతున్నారు, ప్రపంచంలో ఇద్దరే బలవంతులు ఉన్నారు, వారెవరో చెప్తే నేను ఇస్తానంటే అంటుంది. కాళిదాసుకు కాసేపు ఆలోచించి, నాకు తెలియదు, గొంతు ఎండిపోతుంది, ముందు నీళ్ళు ఇవ్వమని బతిమాలుకుంటాడు. అయినా బాలిక కనికరించాడు. ఆ ఇద్దరు బలవంతులు ఎవరో కాదు, ఆకలి, దాహం. ఇప్పుడు చెప్పండి మీరెవరు అని అడుగుతుంది బాలిక. నేను బాటసారిని అన్నాడు కాళిదాసు. మళ్ళీ అసత్యం ఆడుతున్నారు. బాటసారి అంటే ఒక్క చోటు నుంచి మరొక చోటికి బడలకి లేకుండా వెళ్ళాల. మీరేమో అలసిపోయారు కదా, ఈ లోకంలో అలా అలసిపోకుండా సంచరించే బాటసారులు ఇద్దరే ఉన్నారు. మనం అనునిత్యం రుద్రంలో ఈ ప్రస్తావన వస్తుంది, వారే సూర్యచంద్రుడు అని చెప్పి గుడిసెలోకి వెళ్ళిపోయింది బాలి. దాహాన్ని తట్టుకోలేక గుడిసె ముందే నిలబడి, మాట నీళ్లు ఇవ్వండి, దాహంతో చనిపోయేలా ఉన్నాను అని ప్రాధేయపడ్డాడు కాళిదాసు. లోపల నుంచి ఒక ముసలావిడ బయటకు వచ్చి, మీరెవరో సెలవు ఉండి నీళ్ళిస్తానంది. కాళిదాసు దీనంగా, నేను అతిథిని అని బదులిచ్చాడు. మీరు అసత్యం చెప్తున్నారు, ఈ సృష్టిలో ఇద్దరే అతిథులు, ఒకటి ధనం, రెండోది యవ్వనం. ఈ రెండు ఎప్పుడు వెళ్ళిపోతావు ఎవరికి తెలియదు అంటుంది. కాళిదాసు, నేను సహనశీలిని, నీళ్ళు ఇవ్వండి అని వేడుకుంటాడు. కానీ ఆమె, మీరు మళ్ళీ అసత్యమే చెప్తున్నారు, ఈ ప్రపంచంలో ఇద్దరే సహనశీలు ఉన్నారు, ఒకటి భూమి, రెండు వృక్షం. ఇప్పుడు చెప్పండి మీరెవరు అని అడిగింది. ఓపిక నశించిన కాళిదాసు, నేను మూర్ఖుడను, ఇప్పుడైనా నీళ్ళు ఇవ్వండి అని అడిగాడు. ఆ అవ్వ నవ్వుతూ, ఇది అసత్యమే, ఈ రాజ్యంలో ఇద్దరే మూర్ఖులు ఉన్నారు, ఒకడు ఈ రాజ్యాన్ని పాలించే రాజు, అర్హత లేకుండా ప్రజలపై పెత్తనం చెలాయిస్తున్నాడు, రెండోవాడు ఆ రాజు మెప్పు కోసం అసత్య వాక్యాలు చెప్పే పండితుడు అని అంటుంది. ఆ జవాబుతో కాళిదాసుకు కనువిప్పు కలుగుతుంది. ఆ అవ్వ కాలం ఎప్పటి క్షమాపణ కోరుతాడు. ఆ అవ్వ సరస్వతీదేవిగా సాక్షాత్కరించింది. కాళిదాస, ఇందాక చెప్పింది అమ్మాయి విద్య గురించి, విద్యతో వినే వృద్ధి చెందాలి, కానీ అహంకారం కాదు నాయన. కీర్తి ప్రతిష్టలు మాయలో పడిపోయిన నీ బుద్ధిని మరల్చడానికి ఈ పరీక్ష అని జలమును అనుగ్రహిస్తుంది. విద్యా దదాతు వినయం అంటారు. విద్య, అధికారము, ధనబలంతో మనిషికి అహంకారం పెరగకుండా చూసుకోవాలి అని ఫ్యాంటాస్టిక్ మెసేజ్ పెట్టాడు అదు శ్రీనివాసులు. ఈ అమ్మాయి వాళ్ళంతా మరి తల్లుల గురించి ఎందుకు చెప్పిందో తెలియదు. మాతృ శ్రీశ్రమును పాపం తలుచుకుంది. ఇలా అమ్మాయి అంతగా ఏకరు పెట్టినప్పుడు తల్లి ఒడి ప్రథమ బడి అంటూ మొదలు పెట్టింది. నాకు లేనిపోయిన థాట్స్ కలర్ చేసింది. ఇవాళ చూద్దాం, అమ్మాయి చెప్పిన సబ్జెక్టే కంటిన్యూ చేసి ప్రయత్నం చేస్తాను.
అమ్మాయి ఫస్ట్ చాలా మంది తల్లులు ఏకరు పెట్టింది. కౌసల్య, సీత, జిజియ, పుతలిబాయి, ఈశ్వరమ్మ. నేను చెప్పక్కర్లేదు, ఆ అమ్మాయి చెప్పింది. నాకు హ్యాపీ. ఇంకా చాలా మంది ఉన్నారు. శంకరాచార్య తల్లి, వివేకానంద తల్లి, రామకృష్ణ పరమ తల్లి, ఈశ్వర్ చంద్ర విద్యాసాగర్ తల్లి. సో మెనీ మదర్స్, గ్రేటెస్ట్ మదర్స్ ఆర్ దేర్. అటువంటి ఐడియల్ మదర్ ఈశ్వరాంబడే. ఓకే, థ్యాంక్ యూ. స్వామి ఒక సందర్భంలో టుడే విల్ డిస్కస్ అబౌట్ టూ మదర్స్, టూ డిఫరెంట్ మదర్స్. అమ్మల గురించి చెప్తున్నాను, అయ్యలు కాదు. అయ్యలు కూడా రిలేటివ్ అండి. డోంట్ థింక్ దట్ నేను అమ్మల గురించి చెప్తున్నాను అనుకోవద్దు. ఇట్స్ ఆల్సో రిలేటెడ్ టు అయ్యలు. ఇప్పుడు చెప్పబోయే అంశము స్వామివారి భిన్న సందర్భాల్లో చెప్పిన అంశాల యొక్క క్రోడీకరణ, టూ మదర్స్ గురించి. భగవాన్ దివ్య దృక్పథానుగుణ పరిశీలన బాగా అనిపించిందండి. మరి నాకు సడన్ గా ఎందుకు థాట్ వచ్చిందో చెప్పాలని ఆ అమ్మాయి అంతా తల్లులు ఏకరు పెట్టింది. సంస్కృత భారతంలో స్త్రీ యొక్క లక్షణాల గురించి చెప్తోంది. ధృతి, క్షమ, దయ, శౌచం, కారుణ్యం, వాగనిష్ట, మిత్రణం, చానభిద్రోహ, సప్రయిత, సమిజస్త్రీ. అంటే ధైర్యము, సహనము, దయ, పావన లక్షణము, కరుణ, మాటల్లో మృదుత్వము, ద్రోహ లక్షణం లేకుండా ఉండటం, ఇవి స్త్రీ లక్షణాలని సంస్కృత భారతం చెప్తుంది. బాగానే ఉన్నాయి క్వాలిటీస్. ఎక్కడ వాడుకోవాలి, ఎక్కడ పడితే అక్కడ వాడుకోకూడదు. ఈ గుణాలన్నీ మరి గుణాల సంపత్తి శ్రీమూర్తి. శ్రీమూర్తి అని మనందరూ కూడా స్త్రీలేండి, పురుషుడు ఒకడు పరమాత్మ మాత్రమే. సో డోంట్ నేను మహిళల గురించి చెప్తున్నాను అనుకోకండి. ఈ సబ్జెక్ట్ రిలేటెడ్ టు అవర్ ఆల్సో. తల్లిదండ్రుల బాధ్యత గురించి స్వామి చాలా బాగుంది. ఈశ్వరమ్మడే వస్తుంది కనుక. ఈ గుణాలు ఎక్కడ వాడుకోవాలి, ప్రదర్శించాలి చెప్పాడు ఆధునిక కవి రాయప్రోలు వారు. ధృతితోడ గృహము దిద్దవే, క్షమతో పసిపాపనెత్తవే, దయతోడవే బంధుజాలమన్, కరుణింపవే కష్టజీవులను, శుచివై కులకీర్తి నిల్పవే, పలుకాడక నిస్తురంబుగా, సకనేపకు ద్రోహ చింతనను. గృహం దిద్దటంలో ధైర్యంగా ఉండాలి, సంతాన పాలనలో ఓర్పు ఉండాలి, బంధుజన విషయంలో దయ ఉండాలి, కష్టజీవులపై కరుణ ఉండాలి, కులకీర్తి నిలపడంలో పావనత్వం ఉండాలి, ఎవ్వరితోనూ నిష్ఠూరంగా మాట్లాడకపోవటం, శీలవతి మెలగటం, ఇవన్నీ స్త్రీ ఆ సందర్భాల్లో చూపించాలి అంటారు. శ్రీమూర్తి అయినా నిర్దాక్షిణ్యంగా మాట్లాడుతుంది గిరిజ. అలా ఉంది ప్రస్తుత సమాజం. తప్పేం లేదు. నేను ఒక శ్రీమూర్తి అంది, ఎలా తయారవుతున్నావేంటి అని అంది ఒక స్త్రీమూర్తి. తల్లిగా క్షమ, ఓర్పు ప్రదర్శించాలి. స్త్రీ అని ఇక్కడ చెప్పడం జరిగింది. నవమాసాలు మోసింది, ఇందాక చెప్పింది. తల్లిదండ్రులు రుణం ఎలా తీసుకుంది, ఈ సేమ్ టాపిక్ స్వామి నేరేటింగ్. నవమాసాలు మోసి మలమూత్రం పురీసాదుల్ని ఓర్పుతో భరిస్తూ సేవలు చేస్తూ బిడ్డల ఆలనాపాలన, ఇదంతా మన కళ్ళ ముందు మనం చూస్తున్నాం. అందరూ గృహస్థ జీవితం. ఎవరో ఒకళ్ళిద్దరికి పెళ్లి చేసుకోకపోయినా ఇవన్నీ కళ్ళ ముందు చూసిన వాళ్ళే. వాళ్ళ అన్నదమ్ములకో లేకపోతే వాళ్ళ తమ్ములకో. ఈవిడ పెళ్లి చేసుకోకపోతే, నేను పెళ్లి చేసుకోకపోతే స్వామి పెళ్లి చేసుకున్నాడా, నారదుడు పెళ్లి చేసుకున్నాడా? బిడ్డల ఆలనాపాలను చూసి ప్రేమైక మూర్తి అమ్మ. ఆద్యక్షరంబు అంత్యక్షరం చెప్పింది అమ్మ అనే పదం. స్త్రీలో ప్రధానమైన గుణం మాతృత్వం. తొట్టిలో పసిపాపను దొడ్డిలోని బాలవత్సమన్, తోటలో పచ్చి మొక్క అనేక వత్సల దృష్టితో సాకినెట్టి ప్రియ కుటుంబీనులు అంటూ ఆధునిక కవులు స్త్రీ స్వభావంతోనే తల్లితనం దాగి ఉందని ప్రశ్నించారు. దొడ్డిలో లేగదోడులు ఉంటాయి, తోటలో మొక్కలు ఉంటాయి, తోటలో ఉయ్యాల్లో పిల్లల్ని అన్నింటినీ వాత్సల్య దృష్టితో చూడటం కేవలం స్త్రీలకే చెల్లిందని అద్భుతంగా శ్లాఘించాడు. అందుకని స్వామి చెప్పారు,
మధుర భావం ఏది మన దేశం అందన్న మాతృభావం కంటే మాన్యమైతే అంటారు స్వామివారు. సో మన సంస్కృతి దాని పరిరక్షణ మాతృమూర్తుల పైన స్త్రీమైన ఆర్గనైజేషన్ కూడా రెస్పాన్సిబిలిటీ అంటే మహిళల మీద ఉంటుంది. నేను చెప్తాం కదా, స్వామి చెప్తాం కదా, ఆల్ ఇండియా ప్రెసిడెంట్. ఇప్పుడు ఏఎస్బీలో చూడండి, లెక్కలు ఎవడం లెక్క వేయండి కోటేశ్వర గారు. 46, 52 మంది ఉన్నారు. 52 మందిలో మనం ఎంత మంది ఉన్నారు వాళ్ళని ఊరికనే చెప్తున్నాం. మీరు ఆల్రెడీ చెప్పారు వాళ్ళకే ఎక్కువ పర్సంటేజ్ అని. మన సంస్కృతి దాని పరిరక్షణ మాతృమూర్తులైన స్త్రీల మీద ఆధారపడి ఉంటుంది అన్నారు స్వామి. ఈ స్వామి మాటలండి. ఆ అమ్మాయి పచ్చిగా చెప్పింది, నేనే చెప్పడానికి ఉంది, అలానే చెప్పాలా. మాతృత్వం స్త్రీకి భగవత్ ప్రసాదమైన ఒక వరము. ఆ వరాన్ని సంఘనీతికి అనుగుణంగా పొంది సంతానాన్ని సద్గుణ సంతులుగా తీర్చిదిద్ది అది నిజంగా వరమే, లేకపోతే శాపం అవుతుంది. ఆ స్త్రీకి మాత్రమే శాపం కాదు, జాతికే శాపం అవుతుంది. స్వామి హౌ బిల్డింగ్ ది స్టోరీ తర్వాత ఎవరో ఆ తల్లులు ఇద్దరి దగ్గర తీసుకెళ్తారు నెమ్మదిగా. సంతానాన్ని తీర్చిదిద్దడం కేవలం స్త్రీ బాధ్యత మాత్రమేనా, పురుషుడికి లేదా అంటే తప్పకుండా ఉందండి బాబు, కానీ ఎక్కువగా స్త్రీకే ఉంది. లక్ష్మీనారాయణులు, పార్వతీ పరమేశ్వరులు, సీతారాములు అంటూ దేవతల్లో కూడా చాలాసార్లు చెప్పాను ఇవన్నీ. స్త్రీ దేవతల పేర్లు ముందుగా ఉంచడం స్త్రీల గొప్పతనం చాటుతోంది అంటారు భగవాన్. అలాగే తల్లిదండ్రులు అనే మాట శ్రీమతి అని శ్రీ అంటారు వెడ్డింగ్ కార్డు రాసేటప్పుడు. ఇప్పుడు కార్డులు ఎంత వాట్సాప్లే. అలాగే తల్లిదండ్రులు అనే మాట కూడా బిడ్డలు తీర్చిదిద్దులో తల్లినే ప్రథమ బాధ్యత అనే విషయాన్ని చాటుతోంది. మనం మాతృదేశం అంటాం, అలాగే ఆంగ్లంలో మదర్ ల్యాండ్ అంటారు, కానీ ఫాదర్ ల్యాండ్ అని అనరు కదా. నేను చాలాసార్లు సెటే చెప్పాను, మదర్ టంగ్ ఫాదర్ టంగ్ అని. ఇలా ఫారిన్ కల్చర్ లో కూడా తల్లికి అధిష్టానం ఇవ్వబడింది అంటారు స్వామి. నాట్ ఓన్లీ ఇన్ ఇండియా, ఇన్ ఎక్స్టర్నల్ వరల్డ్ ఆల్సో, అదర్ యూరోపియన్ కంట్రీస్ ఆల్సో దే ఆర్ గివింగ్ ప్రిఫరెన్స్ టు మదర్. తనయుడు దుష్టుడైన తండ్రి తప్పు, కూతురు చెడుదైన మాత తప్పు అన్నాడు నరసింహ శతకర్త. కానీ కూతురు కానీ కొడుకు కానీ తెలుగురు తల్లి. ఇందాక అమ్మాయి అండి, ప్రథమ బడి ప్రథమ బడి. భగవాన్ బాబా వారు అంటారు తల్లి బడి బిడ్డకు ప్రథమ బడి అని. ఈ విషయంలో స్వామి ఒక చిన్న కథ కూడా చెప్తుంటారు, చాలా మంది తెలిసింది ఇది. ఒక తల్లి కూరగాయలు అమ్ముకుంటూ భుజంపై కొడుకును కూర్చోబెట్టుకుని పోతూ ఉంటే ఆ పిల్లవాడు అవతల స్త్రీ నెత్తి మీద గంపలో ఒక మామిడి పండు దొంగతనం చేసి తింటున్నాడు. మనం మనం ఏం చెప్తుంటాం అంటే తోటకూర కట్ట అని చెప్తుంటాం ఈ కథని. నేను జనరల్గా అదే చెప్తా. తోటకూర కట్ట చేస్తే పొంగిపోతుంది, ఆయన పులుసు పెడతారా అని చెప్పింది. ఎక్కడి నుంచి తెచ్చామని అడగలేదు, మంచిగా పులుసు పెట్టింది. ఇవాళ ఒక కట్ట తెచ్చాడు, రేపు 2 కట్టలు తెచ్చాడు, రేపు నుంచి కట్టలు మార్చాడు కూడా. ఇక్కడ స్వామి మామిడి పండు అని చెప్తున్నాం. అది చూసి ఆ తల్లి వాడి సమర్థతకు ముచ్చటపడి బుగ్గలు పొనికి ముద్దు పెట్టుకున్నదంట. ఆహా, కడుపు వాడు పెద్ద దొంగ జైలు పాలయ్యాడట. అప్పుడు తల్లితో, అమ్మా నేను ఈనాడు ఇలా తయారు కావటానికి కారణం నీవే కదా, ఆనాడు నీవు నాకు బుద్ధి చెప్పి ఉంటే నేను ఇలా అయ్యుండే వాడిని కాను అన్నాడట. ఏదో సోది చెప్తాను, సైన్స్ చెప్తోందని బాబు. లాట్ ఆఫ్ ఎక్స్పెరిమెంట్ డన్ ఆన్ దిస్ సైకాలజీ. బిడ్డ మానసిక ప్రపంచం యొక్క ఎదుగుదలకు కడుపుతో ఉన్నప్పుడు అవి చూడకు హర్రర్ సినిమాలు చూడకు అని ఎందుకు చెప్తున్నారు చెప్పండి? ఆడి లోపల ఉన్నవాడు తిండి తిన్నప్పుడు మా ఆలోచనలు గుణాలు ఎందుకు పోకుండా ఉంటాయా? ఖచ్చితంగా పోతాయండి. ఫుడ్ మాత్రమే తింటాడా? ప్రహ్లాదు ఎగ్జాంపుల్ అండి, ఇంకా అభిమన్యుడు కూడా ఎగ్జాంపుల్. అంటే మనం అవి చూసామంటే మన కళ్ళ ముందు చాలా చూసాం, లేనిపోని చేసుకుని అవస్థలు పడుతున్న వాళ్ళు. అవును ఏంటి మేడం, మీరు మధ్య మధ్య మెసేజ్ పెడితే నాకు డైవర్ట్ అవుతుంది సబ్జెక్టు. ఓకే, థ్యాంక్ యూ సో మచ్.
బిడ్డ మానసిక ప్రపంచం యొక్క ఎదుగుదలకు ప్రధాన ప్రేరక శక్తులు తొలి దశలో తల్లిదండ్రులతో. మొదటిది తల్లి. ఈ న్యూరాలజీ శాస్త్రజ్ఞ కూడా పరిశోధన ప్రకారము బిడ్డ పుట్టిన తర్వాత 2-3 ఏళ్ల నుంచి 15-16 ఏళ్ల లోపల ఆ బిడ్డ మానసిక ప్రపంచం రూపుదిద్దుకు అని న్యూరాలజిస్ట్ చెప్తున్నారు. మెదడులో ఒక్కొక్క భాగం ఒక్కొక్క లక్షణానికి నిలయం అట. ఒక భాగం కళా లక్షణానికి, ఒక భాగం ఆచరణ తత్వానికి, ఒక భాగం నేర ప్రవృత్తికి ఇలా విభజితమై ఉంటుందని మానవుని మెదడు తాము విన్నా, చూసినా, అనుభవించిన విషయాల వల్ల అమ్మా నాన్న తిట్టుకుంటూ లేస్తే వీళ్ళు కొట్టుకుంటూ లేస్తారు ఇద్దరు. అనుభవించిన విషయాల వల్ల, పరిస్థితుల వల్ల పిల్లలు ఎదుగుతున్న దశలో నరాలు కూడా ఎదుగుతూ మెదడులోని ఆయా విభాగాల్లో కలిసిపోవడం వల్ల వారి శీలం తీర్చిదిద్దబడుతుంది అని న్యూరాలజిస్ట్ చెప్తున్నారు. కామ పులిస్తా లేకుండా 6 లైన్లు రాశారు స్వామి. తల్లిదండ్రుల పెంపకంలోని లోపం వల్ల కావచ్చు, పరిస్థితుల వల్ల కావచ్చు, ఇతర కారణాల వల్ల కానీ పిల్లవాడి నరాలు ఎదిగే క్రమంలో నేర ప్రవృత్తి ఉన్న మెదడు విభాగంలో జతపడితే జీవితం అంతా పిల్లవాడు నేరస్తునిగా బ్రతకవలసింది. నేర ప్రవృత్తి అతన్ని తత్వమైపోతుందంటారు న్యూరాలజిస్ట్. ఇప్పుడంటే న్యూరాలజిస్టులు వచ్చారు. పూర్వకాలం మన ప్రాచీన సంప్రదాయము, సంస్కృతి ప్రకారం ఒక సంతానం యొక్క మానసిక లక్షణం మన ఎడ్యుకేషన్ లో చెప్పుకున్నాం. సత్యసాయి ఎడ్యుకేషన్ లో మీరు చాలా గ్రేట్ అంటే నేను చేసింది ఏం లేదు, పండిట్ జవహర్లాల్ నెహ్రూ నువ్వు 75 నేర్చుకున్నావు, నేను 25 నీకు హెల్ప్ చేశాను అంటాడు ఆయన చెప్పిన గురువు గారు. మంచి గురువు గారు. ఇంకా లేకపోతే ఇందాక అమ్మాయి చెప్పిన కాలర్ ఎగరేస్తాడు. ఇది చెప్పింది లేదు, వచ్చింది లేదు. కాలర్ ఎగరేయటం మాత్రం ఫస్ట్. చాలా అద్భుతంగా చెప్తున్నారు చూడండి 3 మాటలు. మన సంప్రదాయం, సంస్కృతి ప్రకారం మన సంతానం యొక్క మానసిక లక్షణం 3 పైన ఆధారపడి ఉంటుంది. మనం ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా. 1 అతని పూర్వజన్మ వాసనాగతమైన సంస్కారము. 2వది అనువంశిక లక్షణం అంటే హెరిడిటరీ, అంటే తల్లిదండ్రుల జీన్స్ అన్నమాట. తల్లిదండ్రుల వంశం నుంచి సంక్రమించేది. అందుకని పెళ్లి చేసేప్పుడు అటు 7 ఇటు ఇప్పుడు అటు 7 లేదు, ఇటు 7 లేదు. ఇవాళ పెళ్లి, రేపు పొద్దున దిస్ థింగ్ దట్ థింగ్. మనం సిగ్గుపడక్కర్ల, సమాజం ఎలా ఉంది. మా శంకర శాస్త్రి గారు చాలాసార్లు తొరకలేసేటువంటి. 3వది తల్లిదండ్రులు, వారి పెంపకము. తర్వాత అధ్యాపకులు, మిత్రులు, సంఘము, భార్య లేదా భర్త. వీరు కొంత ప్రభావాన్ని చూపించడం జరుగుతుంది. ఫస్ట్ మెయిన్ మొత్తం 3 మాత్రం ఇది: గత జన సంస్కారము, అనువంశికత, 3వది తల్లిదండ్రులు, వారి పెంపకం. తల్లిదండ్రుల ప్రవృత్తులు, పెంపకం ఎలా ఉంటే పిల్లల ప్రవృత్తులు అలా తయారు కావటం. అందుకని ఇక్కడ అమెరికన్ ఎకనామిస్ట్ మర్టన్ అని ఒక ఆయన ఉంటాడు. ఈ కాల్ ఇట్ రిఫరెన్స్ గ్రూప్. కార్బన్ కాపీ, పూర్వకాలంలో కార్బన్ కాపీ పెట్టి రాసేవాళ్ళం. పైన రాస్తే కింద అంతా యాజిటేట్ ప్రింట్ పడుతుంది అనమాట. ఇప్పుడు కార్బన్ లేదు, కాపీ లేదు. ఆ రోజులన్నీ పోయినాయి. తల్లిదండ్రుల ప్రవృత్తులు, పెంపకం ఎలా ఉంటే పిల్లల ప్రవృత్తులు అలా తయారు కావడానికి కొంత ఆస్కారం ఉంది అంటున్నాడు మంచివాడు పాపం. కాస్త పూర్తిగా నెట్ల వాళ్ళ మీద. తల్లిదండ్రుల్లో లోభత్వం అంటే పిల్లల్లో కొంత లోభత్వం వచ్చే ఆస్కారం ఉంది అంటున్నారు. తల్లిదండ్రులు సజ్జనులు అయితే పిల్లలు సజ్జనులయ్యే ఆస్కారం ఉంటుంది. ఇందాక అమ్మాయి చెప్పింది ఘనము అంటే పెద్దదమ్మా. ఘనం అంటే క్యూబ్ కాదు. ఘనం అంటే మ్యాథమెటిక్స్ లో సియుబి క్యూబ్, అది ఘనమే. ఘనం అంటే స్థూల పదార్థము. మ్యాగ్నిఫైడ్ అంటే మైక్రోస్కోపిక్ అంటే చిన్నది అణువు, మ్యాగ్నిఫైడ్ పెద్దది అనమాట. పిపిఎల కంటే బ్రహ్మ అనమాట ఫర్ ఎగ్జాంపుల్ నీకు. సో ఘనం అంటే పెద్దది, పెద్ద బండరాయి అనుకో. తెలుగులో ఒక సామెత ఉంది అంటున్నారు స్వామి, ఆ చీరలోని ఆ బట్ట అని. చీరగా ఉన్న వస్త్రంలోని లక్షణాలే దానిలోని ముక్కైన బట్టకి ఉంటాయని దాని అర్థం. తల్లిదండ్రుల లక్షణము, పెంపకము, ప్రత్యేకించి తల్లి లక్షణము, పెంపకం సంతానం మీద ఎలాంటి ప్రభావం చూపిస్తాయనే విషయాన్ని మహాభారత పాత్రల ఆధారంగా మనం గ్రహించవచ్చు అని స్వామి నెమ్మదిగా కథలోకి తీసుకెళ్తున్నాడు. ఎంత ఉపోద్ఘాతం చెప్పారు చూడండి.
ధర్మార్థ కామమోక్షాల నుంచి భిన్న భిన్న సమయాల్లో భిన్న భిన్న పరిసరాల్లో వ్యక్తులు ఎలా ప్రతిస్పందిస్తారు? హౌ హ్యూమన్ బీయింగ్స్ రిఫ్లెక్ట్? దానికి కారణం ఏమిటి? ఎలా ప్రవర్తించాలి? ఏది నీతి, ఏది అవినీతి అనే విషయాల వరకు అన్ని సూచిస్తాయి ఆ రెండు క్యారెక్టర్స్. సూచిస్తుంది, ప్రదర్శిస్తుంది మహాభారతం. ఇంత విస్తృత పరిధి గల మహాభారతంలోని ప్రధాన కథ అందరికీ తెలిసిందే అంటున్నారు స్వామి. దాయాదుల మధ్య ఆస్తి కోసం జరిగిన యుద్ధం, నేను భగవద్గీత చెప్పుకున్నాం. యుద్ధం మొదలు పెట్టేటప్పటికి కింద పడిపోయాడు, అందుకే గీతా పారాయణ రావాల్సి వచ్చింది. ఎందుకు వచ్చింది యుద్ధం? దాయాదుల మధ్య ఆస్తి కోసం జరిగిన యుద్ధం. అప్పటి నుంచి మొదలైంది ఆస్తులు తాగాదు, ఇప్పుడేం కొత్త ఏం కాదు. ఆ యుద్ధంలో అసంఖ్యాకులు విగత జీవులయ్యారు. ఇప్పుడు అనుభవం రాబోతుంటా, షుడ్ బి వెరీ కేర్ఫుల్ అండి. చాలా భయంకరమైన స్థితి ఉంది ప్రపంచం ఇప్పుడు. ఎవడు తొందరపడతావు తెలియదు. క్షణంలో 20 లక్షల మంది చచ్చిపోతారట క్షణభంగురంలో ఆ బాంబులు వేస్తే. 74,000 సంవత్సరాల క్రితం అలా జరిగిందట. దానికి డబుల్ రేట్లు జరగబోతుంటాయి. సో టు డూ మోర్ నామస్మరణ. ఎందుకంటే నేను చెప్పదలుచుకోలేదు. భయంకరమైన పరిస్థితిలో ఉంది ప్రపంచం ఇప్పుడు. ఎవడు తొందరపడతాలో తెలియదు. అందరూ కూడా అణుబాంబులు పెట్టుకుని రెడీగా ఉన్నారు. చాలా విధ్వంసకర పరిస్థితి రాబోతుందో అని భయం వేస్తోంది. అప్పుడు వాడా వీడియోలు అందరూ పోతారు. ఆ యుద్ధంలో అసంఖ్యాకులు విగత జీవులయ్యారు. ఇంత విలయానికి కారణభూతులైన వ్యక్తులు కౌరవులు. వాళ్ళ సైన్యం ఏం చేశారని చచ్చిపోయారండి? అన్ని అక్షౌహిణులు 11 అక్షౌహిణులు చచ్చిపోయారు. వాళ్ళకేం సంబంధం చూడండి. కౌరవులంతా దుష్టుడైన తమ అన్న దుర్యోధన అనుసరించిన వారే. ఎక్కడో 1-2 సందర్భాల్లో వికర్ణాది సోదరులు కొంత వ్యతిరేకించినా కడకు అతన్ని అనుసరించారు. నోరు మూసుకోరా అంటాడు. ఏం చేస్తాడు? ముసలాయనే తెల్లగడపోనే నోరు మూసుకోమన్నాడు. చెప్పింది చాలే అన్నాడు. కూర్చోమన్నాడు. పాఠాలు చెప్పామన్నాడు. కూర్చున్నాడు పాపం ద్రోణాచార్యుడు. వాళ్ళు ఉప్పు తింటున్నారు కదా పాపం. కనుక ఒకడు ఉప్పు తింటే వాడి మాట పడాలండి. కనుక మన ఉప్పు మనం తింటే, మా ఇంట్లో ఉప్పు తినరా అన్నాడు. ఒక సెటైర్ వేశాడు ఒక మహనీయుడు. ఆయనకి నాకు మాత్రమే తెలుసు, వేరేవాడికి తెలియదు. మా ఉప్పు తినరా పెద్ద సెటైర్లు వేస్తాడు మహానుభావుడు. థ్యాంక్ యూ సో మచ్ బ్రదర్. ఆ బ్రదర్ కి నాకే తెలుసు ఈ డైలాగ్. కాబట్టి కౌరవ ప్రతినిధిగా దుర్యోధను గ్రహించవచ్చు. ఈ ద రిప్రజెంటేటివ్ ఆఫ్ ది కౌరవ 100. ఇక పాండవులందరూ గుణశ్రేష్ఠులైన ధర్మరాజును అనుసరించిన వారే. సో పాండవ ప్రతినిధిగా ధర్మరాజు తీసుకోవచ్చు. ఈ ద రిప్రజెంటేటివ్ ఆఫ్ పాండవాస్. మరి దుర్యోధన ధర్మరాజు స్వభావం ఏమిటి? మనం కథ కూడా చెప్పుకున్నాం. ఇప్పుడు టైం లేదు కానీ ఎవరైనా చెప్తారా? వాట్ ఈస్ ది నేచర్ ఆఫ్ దుర్యోధన ధర్మ ఒకటే కథ, సింపుల్ ఎగ్జాంపుల్. ఒక లైన్ లో చెప్పాలి, 1-2 లైన్లో. మీరు చెప్పగలరు. ఇక్కడ చెప్పలేదు స్వామి, నాకు ఎందుకో సడన్ థాట్ వచ్చింది. లోభానికి దుర్యోధను అలాగా చిన్న కథ ఉంటది. నా నేరేషన్ వద్దు నాకు, చిన్న స్టోరీ, స్మాల్ స్టోరీ. ఎవరు మంచివాళ్ళు ఎవరు చెడ్డవాళ్ళు? వెరీ నైస్, చెప్పమ్మా. కృష్ణుడు ప్రశ్న చెప్పమ్మా సుందరి. కరెక్ట్ గా పూర్తిగా చెప్పలేదు. నువ్వు చెప్పిన కాన్సెప్ట్ కరెక్ట్. ఇద్దరిని పిలిచి మంచివాడిని పట్టుకుంటే ఎప్పుడు దొరకలేదు, నేను మంచివాడిని వచ్చాట. చెడ్డాన్ని పట్టుకుంటే నా రాజ్యాలు ఎవరు చెడ్డ? ధర్మరాజు వచ్చాట. క్వైట్ కాంట్రాస్టింగ్ మెంటాలిటీస్. ఓకే, యాక్చువల్ గా స్వామి చెప్పినప్పుడు సత్సంగంలో అది లేదు. మనకేదో బుర్ర నిండా ఆలోచనలే కదా. దుర్యోధన ధర్మరాజు స్వభావం ఏమిటి అంటున్నారు స్వామి. వారి గుణశీల నిర్మాణానికి వారి తల్లులు ఎంతవరకు కారణభూతులు. ఆ తల్లుల గుణశీలాలు ఎటువంటివి?
వారి పెంపకం ఎలాంటిది అనే విషయాలు ఇప్పుడు చూద్దాం. అది అసలు టాపిక్ లో ఇప్పుడు వచ్చారు అరగంట సత్సంగం చెప్పిన తర్వాత. దుర్యోధన స్వభావం అందరికి తెలిసిందే. ఆయన ఒక మాటలో అతని తత్వాన్ని సమీక్షించి విహంగా వ్యక్తం చేయాలంటే అసూయ, క్రోధము, దురభిమానము, అహంకారము, వీటి వల్ల వచ్చిన స్వార్థము, వాక్పారుష్యము, ఇవి దుర్యోధనలో కనిపించే దుర్గుణాలు. సింపుల్ అంటే కొన్ని క్రోడీకరించడం వాడి దేహం నుంచి ఇటువంటి. మరి ఇవన్నీ ఇతనికి తల్లి నుంచి కొంత సంక్రమించాయి, తల్లిదండ్రుల పెంపకంలో కొంత పెరిగాయి. ధృతరాష్ట్రుడు పుట్టుకతో అసూయ పరుడు కాదు. హస్తినాపురంలో తమ్ముని కొడుకులు అడుగుపెట్టిన దినాల్లో తన పుత్రునితో తమ్ముని కొడుకులు సమానంగా చూసేవాడు అని భారతం చెప్తోంది. ఒక అద్భుత సుమతి శతకంలో పద్యం ఉంది, ఎవరు నేను స్టార్ట్ చేస్తాను, ఎవరికి వస్తే చెప్పండి. కొరగా అనే కొడుకు పుట్టిన కొరగాని కొడుకు పుట్టిన కొరగామియ కాదు తండ్రి గుణముల చెరుతును చెరకును తూ పిల్ల చెరకతుద వెన్నె పుట్టిన చెరుకును తీ పిల్ల తెరుచు సిద్ధము సుమతి. యూఆర్ గ్రేట్ రెగ్యులర్. అందుకనే మీ గ్రామాలంటే స్వామికి బాగా ఇష్టం. ఇంత మేధా సంపత్తి కలిగి ఉన్నావు, ఫ్యాంటాస్టిక్, హ్యాట్స్ ఆఫ్ అని సుమతి శతకర్త అన్నట్లు పుత్ర మమకారం అతన్ని అసూయగ్రస్తం చేసింది. ఈనాటే వాడు పుట్టిన ధృతరాష్ట్రుడు గుడ్డోడు కావచ్చు, కానీ అసూయపడు పుట్టగానే కాదు. కానీ వాడి కొడుకు మీద ప్రేమ మమకారం ఉండవచ్చు, కానీ వీడికి ఎక్కువ పాలు ఉన్నాయి. ఆ రేషియో ఎక్కువ ఉండటం వల్ల వీడికి బికమ్ అలాగ తయారయ్యాడు ధృతరాష్ట్రుడు అని సుమతి శతకర్త అన్నట్లుగా పుత్ర మమకారం అతన్ని అసూయగ్రస్తం చేసి అంటున్నారు. పుత్రుని జడగొట్టాడు, పుత్ర మరణానికి కారణం కూడా అయ్యాడు. కానీ మనకి ఇప్పుడు అవసరమైంది తల్లి గాంధారి పాత్ర. తండ్రి గురించి ఇందాకన్నా బోత్ రిలేటివ్ తల్లిదండ్రులు అండి. స్వామి చూడండి, తల్లి గురించి మొదలుపెట్టి నా తండ్రి గురించి చెప్తే నాకు కావాల్సిన ఇప్పుడు తల్లి పాత్ర అంటున్నారు స్వామి. కానీ మనకు ఇప్పుడు అవసరమైన తల్లి గాంధారి పాత్ర. మహాభారతంలో గాంధారి పతివ్రతగా, ధర్మపరాయణిగా, మహానుభావురాలిగా, నిష్పక్షపాతిగా, భయరహితురాలుగా చిత్రించబడింది. ఆర్ క్యారెక్టర్ వాజ్ మౌల్డెడ్ విత్ పైన చెప్పిన విశేషణాలు. తెలుగులో విశేషణం అని ఒక గ్రామర్ ఉంటుంది. ఇవన్నీ కూడా మంచి విశేషణాలే ఆవిడకి అన్ని కూడా. అని అంటూ గాంధార్లో పోటీ తట్టుకోలేని ఈర్ష్యాతత్వం దాగి ఉంది. కుంతి కంటే ముందుగా తాను గర్భవతి అయినా కుంతికి తనకంటే ముందు కొడుకు పుట్టాడని తెలిసి గాంధారి అసూయతో కడుపు బాదుకుంది. గర్భస్థ పిండం 100 వ్రక్కలైంది. అప్పుడు వ్యాసుడు వచ్చి మనోహీనవై ప్రవర్తించావు, ఇప్పుడు కర్తవ్యం ఏమి అని మందలించి ఆ పిండ శకలాలను రక్షించే ఏర్పాటు చేస్తాడు. ఈయను విడిచిన కాని సుఖము లేదు, మత్సరము కలిగితేను మనసొక్కటి కావు, మత్సరము లేకుండా మనసే రామరాజ్యం అంటాడు అన్నమయ్య అంటున్నారు స్వామి. ఈ మాత్సర్యం అసూయ గాంధారిని నిండా ముంచేశాయి అంటున్నారు స్వామి. తల్లి స్వభావం పిల్లలపై, ప్రత్యేకించి పెద్ద సంతానంపై విశిష్టమైన ప్రభావం చూపిస్తుంది అనేది శాస్త్ర సమ్మతమైన విషయం. సైన్స్ ఈజ్ టెల్లింగ్. ఈ తల్లిదండ్రుల ఎఫెక్ట్, ఇప్పుడు మా ఇంటికి పెద్ద కొడుకు నేను, మా తల్లిదండ్రుల ప్రభావం నా అంటే అందరి మీద ఉంటుంది, ఎక్కువగా నా మీద ఉంటుంది అని నన్ను నేను అనుభవించుకుంటున్నాను. ఇక్కడ అలానే మరి ఇక్కడ గాంధార లక్షణం, ఈ ఈర్ష్య లక్షణం పెద్ద కొడుకైన దుర్యోధన కాకుండా కౌరవులందరికీ దాదాపుగా సంక్రమించింది. ఎవరిబడి యుగయిస్టిక్ ఫెలో, ఎవరిని కదిలించినా మీ కుటుంబం అంతా ఇంతేరా అంటుంటాడు ఏదో సినిమాలో రావు రమేష్. ఒక్కడు సక్రమంగా మాట్లాడట,
మీ ఫ్యామిలీ ఇంతేనా అంటాడు. ఇప్పుడు కౌరవ ఫ్యామిలీ ఎవరిని టచ్ చేసినా అంతే. అలాగే స్త్రీపురంలో కూడా భీముడు దుర్యోధన తొడలపై కొట్టి చంపాడు అని తెలియగానే క్రోధంతో సంచలించిపోయింది గాంధారి. పాండవులను శపించడానికి ప్రయత్నిస్తుంట ఆపద్బాంధవుడు వేదవ్యాసుడు అని బాబు. అప్పుడు వేదవ్యాసుడు, నీవు ధీరబుద్ధివి, ఇట్టి నీ కగునే మత్సరంబు వచ్చా అంటాడు. బాగా ఆలోచించు, నీకు అసూయ తగినది కాదు అంటాడు. జాగ్రత్త, నీ అసూయ వల్ల నీకెంత అరిష్టం కలిగిందో ఆలోచించు అనే ఆ మాటలో అసూయ చాలా చెడ్డది సుమా అనే హెచ్చరిక ధ్వనిస్తుంది వ్యాస భగవాన్ మాటలు. అబ్బేబే, నేను అసూయగ్రస్తను కాను, ఏదో దుఃఖ తీవ్రతో ఇలా ప్రవర్తించాను అంటూ భుజాలు, గుమ్మడికాయ దొంగ అంటే భుజాలు సామెతం, భుజాలు తడుముకుంటుంది. ఎంత బాగా చెప్తారు చూడండి. అబ్బేబే, నాకు అసూయ లేదు, ఏదో శోకంలో ఉన్నాను, ఆ శోకంలో ఇలా. ఈ విధంగా ఆ గాంధారి తత్వంలో అసూయ గోరంతా దాగి ఉంది. కొండంత లేదు, గోరంత అన్నారు. ఆ గోరంతా కొడుకుల్లో కొండంతగా ఎదిగింది అనిపిస్తోంది. మాటలు అలా ఉంటే చూడండి. అందుకని స్వామి చెప్తుంటారు, కోరికలు తగ్గించుకుంటే చింతలు కూడా తగ్గుతాయి. మీరు హృదయాల నుంచి ఆ కోరికలు మూట కట్టుకుని ప్రశాంతి నీళ్ళని గుంపులుగా చేరుతున్నారు. కోరికల బరువు మూటలు మోస్తారు ఎందుకు? భగవంతుని అనుగ్రహం సంపాదించాలని ఏకైక వాంఛన బరువు మోయండి. మీకు ఏది శుభకరమో దాన్ని ఆయన ప్రసాదిస్తాడు. గాడ్ విల్ గివ్ వాట్ యు డిజర్వ్, నాట్ డిజైర్. అరే నేను ఇది కోరాను, నువ్వు కోరతావు, నువ్వు కోరితే ఆయన ఇవ్వాలనే ఉంది. మన హిస్టరీ చూస్తాడు, నువ్వు కోరడానికి ఏముంది, వాళ్ళతో కోరతా. వాట్ వి డిజైర్ హీ విల్ గివ్, నాట్ వాట్ వి డిజైర్. పొద్దున్నే రాసుకున్న భగవంతుని దయ వల్ల దారా గిరిజ నారాయణమూర్తి దంపతులు నాకు జనవరి కొత్త సంవత్సరం కానుకగా గీత దైనందిన అని ఒక అద్భుతమైన డైరీ ఇచ్చారండి. ఇంకొక 2 పేజీలు రాస్తే గిరిజ ఆ డైరీ కూడా అయిపోతుంది. 49వ గంధం కంప్లీట్ చేస్తాయి వాళ్ళు. వీళ్ళ ఆఫర్ టు భగవాన్. ఐ స్టార్ట్ జర్నీ విత్ భగవద్గీత డైరీ ఇన్ 1991. మా సోదరుడు ఇచ్చాడు, చెన్నైలోనే ఉంటాడు, ప్రస్తుతం డెల్లాస్ లో ఉన్నాడు, మా పినిగారు అబ్బాయి. ఐ స్టార్టెడ్ మై ఫస్ట్, దట్స్ కాల్ జీరో బుక్. ఇది 49వ ఆధ్యాత్మిక గ్రంథం. ఇంకొక 2 పేజీలే ఉంది. గీతా దైనందినని నాకు న్యూ ఇయర్ గిఫ్ట్ గా పంపించాడు దారా నారాయణమూర్తి. ఈ అసూయకు ఆమె జీవితంలో చాలా పెద్ద ఎత్తులోనే మూల్యం చెల్లించింది. ఆవిడ గాంధారి దగ్గర ఉంది గోరంతా, ఆయన కొడుకుల్లో మొత్తం కొండంతగా ఎదిగిపోయింది అది. దుర్యోధనలో కనిపించే వాక్ పారుష్య లక్షణం కూడా గాంధారి నుంచే సంక్రమించింది. ఇందాక అనుకున్నాం, దుర్యోధనుడు భీష్మ ద్రోణాదులను అనేక సమయాల్లో, అందులో ఎన్టీ రామారావు గారు తన క్యారెక్టర్ హైలైట్ చేసుకున్నాడు, అసలు వేరే వాళ్ళు మాట్లాడినాడు. షటప్ యువర్ మౌత్, ప్లీజ్ సిట్ డౌన్ అన్నట్టుగా ఉంటుంది డైలాగ్ ఆయన. దుర్యోధనుడు భీష్మ ద్రోణాదులు అనేక సమయాల్లో, కడకు యుద్ధ సమయాల్లో కూడా ములుకులు లాంటి పలుకులతో నిందించారు. అది భీష్మ ద్రోణుల విరక్తికి, దుర్యోధను అపజయానికి, మరణానికి కారణమైంది. అందుకే భగవాన్ బాబా వారు అంటుంటారు, కరాగ్రే వసతే లక్ష్మి శ్లోకం లాగా. మొన్నే పిల్లవాడికి చెప్పాను, ఒక సింగిల్ స్టూడెంట్ కి ఆ శ్లోకం చెప్పాను, ఎక్స్ప్లెయిన్ చేసిన. ఎవరిని చెప్పండి? కరాగ్రే వసతే లక్ష్మి, కరాగ్రే వసతే లక్ష్మి, కరమధ్యే మహాసరస్వతి, కరమూలే స్థితా గౌరీ, ప్రభాతే కరదర్శనం.
నువ్వు కరం గురించి చెప్పావు, స్వామి జఫ గురించి చెప్తున్నారు, విను. ప్లీజ్ మ్యూట్. నువ్వు చేయి గురించి చెప్పావు కదా, ఇప్పుడు జఫ గురించి చెప్తున్నారు. సాయిరామ్ సార్. జిహ్వాగ్రే వర్తతే లక్ష్మి, జిహ్వాగ్రే మిత్ర బాంధవ, జిహ్వాగ్రే బంధనం ప్రాప్తి, జిహ్వాగ్రే మరణం ధ్రువం. అది ఓకే సార్. ఓకే. జిహ్వాగ్రే వర్తతే లక్ష్మి, జిహ్వాగ్రే మిత్ర బాంధవ. నూరు మంచిదైతే ఊరు మంచిది అవుతుంది. తెనాలి పోతే ఇష్టం మాట్లాడితే నన్ను రానిరు అక్కడ. అనకాపల్లి పోయాను కదా అని అవాకు చవాకులు అక్కడే కట్టిపడేస్తారు నన్ను. జిహ్వాగ్రే బంధనం ప్రాప్తి, జిహ్వాగ్రే మరణం ధ్రువం. ఆ నాలుగు వల్లే దుర్యోధన చెడిపోయాడు అంటున్నారు స్వామి. ఆ స్త్రీ పర్వమంతా గాంధారి యొక్క విలాపాన్ని విస్తారంగా వర్ణించాడట కవి వ్యాసభగవానుడు. మరి ఇంత విస్తారంగా గాంధార పుష్ప విలాపం, గాంధారి విలాపాన్ని వర్ణించిన కవి ద్రౌపది పరాభవం సమయంలో గాంధారి జరిగిన విషయం ధృతరాష్ట్రునికి తెలియజేస్తే ధృతరాష్ట్రుడు ద్రౌపదిని పిలిచి వరాలిచ్చి శాంతింపజేశాడు అని మాత్రమే వర్ణించాడు. ఒక కుల స్త్రీకి అంతటి అవమానం తన కొడుకుల వలన జరిగినప్పుడు స్త్రీ అయిన ఆమె ప్రతిస్పందన కవి ఆ మాత్రం చెప్పి వదలటం కూడా గాంధారి తత్వాన్ని ఒక రకంగా ప్రదర్శిస్తోంది అని చెప్పవచ్చు. జస్ట్ లిజన్ అండ్ లీవ్, వదిలేసింది హిందీ. అందులో ద్రౌపదికి అంత పరాభవం జరిగితే అందులో శ్రీమూర్తికి జస్ట్ క్యాజువల్ గా అలానా, ఓహోనా, దాని ఆవిడ ఔదార్యం ఏంటి, మరి ఏం ఔదార్యం ఉందో ఆవిడ తత్వం బయటకు కనపడుతోంది, మన ఔదార్యం కనపడుతుంది. ఎవడన్నా బాధల్లో ఉన్నప్పుడు మనం మాట్లాడే మాట ఎలా ఉంటుంది, ఓహో అట్లానా, చాలా బాగానే ఉంది, వాడి బాధల్లో ఉంటే చాలా బాగానే ఉందిరా, నా ఔదార్యం ఏంటో బయటపడిపోద్ది, చెప్పకర్లా. సో చెప్పకుండా గాంధారి యొక్క నేచర్ ఆ కవి గారు ఆ విధంగా మోల్డ్ చేశారు. గాంధారి కళ్ళకు గంటలు పాతివచ్చ పరాయణ దృష్టితోనే కట్టుకున్న చాలా మంచి పని చేసింది. నా భర్త చూడకూడదు, నేను చూడను, చాలా గ్రేట్. కానీ దానివల్ల ఆమె పుత్రపాలన విషయంలో కూడా అంధురాలైందేమో అనే అవకాశం ఉంది అంటున్నారు స్వామి. భర్త అంధుడైనప్పుడు తన కళ్ళు భర్తవిగా తండ్రి పెంపకం భాగం, తల్లి పెంపకం భాగం తన మీద వేసుకుని పుత్తుని తీర్చిది ఉంటే ఇంత అనర్థం జరిగి ఉండకపోవచ్చు అని అనిపిస్తోంది అంటుంది. నిన్న మా ఇంట్లో ప్రస్తావన వచ్చింది అనమాట. ఇద్దరు పిల్లలు, మంచి పిల్లలు, పాపం మంచి పిల్లలుగా సరిపోయింది ఆ అమ్మాయి. లేకపోతే మంచి పిల్లలు కాబట్టి ఆ అమ్మాయి పరిస్థితి ఏంటి ఇప్పుడు? మా మేడం చెప్తుంది, వాళ్ళ చిన్నప్పుడు వాళ్ళ నాన్న చనిపోతే వాళ్ళ అమ్మ పెంచింది ముగ్గురు పిల్లల్ని, తను చెప్పుకుంటూ వచ్చింది. ఆ పిల్లలిద్దరు మంచి కనుక అమ్మాయి పరిస్థితి మంచిగా ఉంది. ఇప్పుడు వాళ్ళిద్దరు కూడా తల్లిని సరిగా చూడలేదు అనుకోండి, చూస్తారు ఏంటి కలికాలంలో ఎవడెట్టు చూస్తాడు, చూస్తూనే ఉన్నాం కదా. భగవాన్ బాబా వారు కూడా ఈ విషయంలో తల్లి దృష్టి అనే ఒక చిన్న కథ ఉదాహరణ మనం చాలాసార్లు ప్రస్తావించుకుంటాం. కురుక్షేత్ర యుద్ధానంతరం, దీంతో స్టాప్ అండి, కంటిన్యూ టుమారో. కురుక్షేత్ర యుద్ధానంతరం కుమారుని కోల్పోయి విలపిస్తున్న గాంధారి శ్రీకృష్ణుని ఉద్దేశించి దుఃఖంతో క్రోధంతో ఉడికిపోతూ వర్ణనాతీతం ఆవిడ అలా ఇలా అందిట, ఓ కృష్ణ, నీకెందుకు ఇంత పక్షపాతం, ఒకరిని ఒక కంటితో ఇంకొకరిని ఇంకొక కంటితో చూడటం భగవంతుడే నీకు న్యాయమా? పాండవులు నీకు ప్రియులు, కౌరవులు అప్రియులు కావడానికి కారణమేమి? పంచపాండవులు సుక్షేమంగా ఉన్నారు, మా నూరుగురు కుమారులో కనీసం ఒక్కరినే నిలబెట్టినావా మా తలకొరి పెట్టడానికని అనలేదు, కానీ యాడ్ చేసి చెప్తా. అలా చెప్తే బాగా ఇంట్రెస్టింగ్ ఉండదు అనమాట.
మా నూరుగురు కుమారులో కనీసం ఒక్కరిని నిలబెట్టడానికి కూడా నీకు మనసు ఒప్పలేదా? ఓ అదే మాట వాళ్ళెవరండి ఆయన చెప్పకుండా మనం ఎప్పుడు తల్లిదండ్రులు పిండం పెట్టడానికైనా ఒకరైనా వదలకూడదా? కరెక్టే చెప్పాను నేనైతే. ఇంత కఠిన హృదయమా నీది అని ఏకరు పెట్టింత విన్నాడు విన్నాడు విన్నాడు. ఎంత ఓపికగా విన్నట్టు నిజంగా చాలా ఇంపార్టెంట్ అండి బాబు. లిజనింగ్, లెర్నింగ్, లిఫ్టింగ్, లవింగ్ అండ్ లివింగ్, దిస్ ఆర్ 5 L's అండి. జీవితంలో పైకి రావాలంటే 5 ఏళ్ళు గుర్తుపెట్టుకోవాలట. లిజనింగ్, మీరు ఎంత ఓపికగా ఉన్నారు 1400 రోజులు పెట్టి చెప్పింది చెప్పి బోరు కొట్టించినా మీరు వెళ్ళిపోవట్లా. లిజనింగ్, లెర్నింగ్, లిఫ్టింగ్, లవింగ్ అండ్ లివింగ్, దిస్ ఈజ్ లైఫ్. మీరు ఎందుకు జీవిస్తున్నారంటే జీవించడానికి కోసం జీవిస్తాను అన్నట్టు అది అద్భుతంగా చెప్పాడు గరికపాటి ఆయన. ఫర్ లివింగ్ ఓన్లీ ఐఎమ్ లివింగ్, నాకు ప్రత్యేకం ఏం లేదండి, జీవించడానికే జీవిస్తున్నాను నేను, నాకు ప్రత్యేకం అది ఇదేం లేదన్నట్టు. వాట్ ఫ్యాంటాస్టిక్ వర్డ్. అంతా అయిపోయిన తర్వాత నేను ఇట్లా చెప్తాను, ఆడు బండబూతులు తిడితే అత్త నీ దీవెనలు అయిపోయినాయా అంటాడు కృష్ణ పరమాత్మ. ఇక్కడ అలా అనలేదు కానీ ఎందుకంటే వ్యక్తి కట్టాలంటే ఈ మాటలు కాస్త మసాలాలు కలపాలి కథకి మనం. గాంధారి, ఇది నా దోషము కాదు, నీ దోషమే. నీ పుత్రులను నీ ఒక్క క్షణమైనా చూసి ఉన్నావా? మానవ శిశు పుట్టగానే చూసేది తల్లిని. నీ పతికి నేత్రములు లేవని నువ్వు కృత్రిమంగా నేత్రాలు కట్టుకున్నావు. తల్లివైన నీ దృష్టికే నోచుకొని నీ పుత్రులు దైవ దృష్టికి ఏ విధంగా నోచుకోగలరు? పాండవులు పుట్టింది మొదలు కుంతి వారిని తన ఒడిలో పెట్టుకొని అంతఃపురంలో ఉన్న అడవిలో ఉన్న వారి కోసమే బ్రతికింది. వారి యోగక్షేమాల కొరకు నిరంతరం ప్రార్థించింది. అటువంటి తల్లి ప్రేమ పెంపకం శ్రీరామ రక్షగా పాండవులు బతికారు. సమస్త పురాణాలు ఇతిహాసాలు ఇదే నిరూపించాయి. తల్లి ఒడే ప్రథమ బడి గుడి అని భగవాన్ బాబా వారు చెప్పారు. అమ్మాయి చెప్పిన మాట హియర్ యూ కెన్ స్టాప్ ఇట్. ఒక క్యారెక్టర్ చూసాము, గాంధారి పాత్ర. స్వామి కుంతిని ఎంటర్ చేశారు. దెన్ వీ కెన్ సీ ఓం శాంతి శాంతి శాంతి, సమస్త లోకా సుఖినో భవంతు, లోకా సమస్త సుఖినో భవంతు, ఓం శాంతి శాంతి శాంతి.